ఏంటంటే 5:45కి మనం వచ్చేస్తే వీఆర్ ఆన్ టైం. అది క్రమంగా ఎవరికి ఇచ్చే టైం విల్ హ్యావ్ మోర్ టైం టు అకామిడేట్. కాబట్టి సమయభావం అయిపోతే ఒక దైవ సేవకుడు ఎంతో కష్టపడి ఆ వాక్యాన్ని మనందరికీ పంచాలని వస్తారు. ఆయన చెప్పే టైంకి ఎవరు రాకపోతే, ఆయన చెప్పే టైం డిలే అయిపోతే, ఆయన చెప్పాలనుకున్నది సగమే చెప్తారు, లేకపోతే 25% చెప్తారు. సో ఇట్స్ ఆల్ గోయింగ్ టు బి ఇన్ వెయిన్. వాట్ ఎవర్ వీ డూ, ఇఫ్ వీ డోంట్ ప్లీజ్ గాడ్, ఇట్స్ గోయింగ్ టు బి ఇన్ వెయిన్. సో దయచేసి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకునేది ఏంటంటే, లెట్ us all keep to our time. Please keep to time. PKTT. Thank you so much. ఇప్పుడు ఈ సమయంలో పేర్సన్కి ఇస్తున్నాను. ఆయన నెక్స్ట్ ఎవరు ఏంటి అనేది అనౌన్స్ చేస్తారు. ఒకవేళ పాటలు పాడేవాళ్ళు ఉంటే యూ విల్ అనౌన్స్. ఓవర్ టు పేర్సన్. అన్ని కాలంలో యెహోవా అనే పాట పాడడం మొట్టమొదటి అందరికి వచ్చింది. బాబు స్టార్ట్ చేస్తారా? అన్ని కాలంబులనున్నాయే యెహోవా నిన్నెన్న తరంబలు కన్న తండ్రి వన్నెకెక్కిన మోక్ష వాసాలి సన్నుతులున్న నామైనంత మొన్నే నీకు నిన్ను ప్రకటన Please be seated. Before we go to the devotion, I would invite Vadana Annie Vijay Kumari Percy Ramsingani. Please come forward and pray for the devotion. After the prayer,
We will have a devotion by M.N. Sudhakar garu, Rajmandu nunchi, Reverend M.N. Sudhakar garu. Annie Vijay Kumar. Please come. సాయంకాల సమయంలో మీ సన్నిధానం చేరి ఇది మంతట్లో కూడా మీ కృప మాత్రం వచ్చారు తండ్రి. ఉదయం నుంచి నా తండ్రి ప్రభా జరిగిన కార్యక్రమాలన్నింటిలో కూడా నేను మీరే మాత్రం ఉండి ఆయన నీ నామను కనపరుచుకునేటట్లుగా ఆయన ఈ కార్యక్రమం జరిపించి దేవా మీకే స్తోత్రం చెల్లించుకుంటాం దేవా. తండ్రి నీ వర్షన్స్ చెప్పిన పెట్టలను విషయమై మీకు వారిని ఆశీర్వదించుకొని మీ అందుతో ఇంకా బలంగా మీ పరిచర్యలు వాడుకోమని వేడుకొచ్చుకుంటాం నాయన. ఈ సాయంకాల సమయంలో మళ్ళీ ఒకసారి ఈ విధంగా మేమందరం కూడుకొని విస్తరించుకోవడానికి మాకు అందరికీ మీరు ఇచ్చిన గొప్ప కృపకే మీకే స్తోత్రం మనం చెల్లించున్నాం. మా తండ్రి ప్రభావం వచ్చిన బిడ్డలందరి విషయమై మీకే స్తోత్రం మనం చెల్లించున్నాం. ఇంకా రావాల్సిన బిడ్డలు ఉంటే నేను ఈ రాత్రిలో ప్రయాణమై వచ్చిన బిడ్డలు ఉంటే రేపు మార్నింగ్ వచ్చే బిడ్డలకి ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి క్షేమంగా మా మధ్యకి చేర్చుకుని వేడుకొచ్చున్నాము. ముఖ్యంగా మా ప్రభా ఈ సాయంకాల సమయంలో నేను నీ బిడ్డ నీ సేవకుడు తండ్రి నేను సుధాకర్ గారు డివోషన్ అందించుగా ఆ బిడ్డల్ని ఆత్మతో నింపండి దేవా. వాక్యమైన మా ప్రభువ మీరే మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మీరే మహిమంగా ప్రభావం పొందుకోమని మా ప్రభుత్వం రక్షకుడు యేసు ప్రభు అర్పణాన్ని వేడుకొని ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. Thank you, Annie Vijay Kumar. Thank you so much. Now this is the time for devotion. I would invite Reverend M.N. Sudhakar. Before that, I want to tell you one small memory from my convention. Some years back, Rayalamlo convention జరిగింది. అప్పుడు బ్రదర్ కుల్దీప్ సింగ్ గారు స్పీకర్ని ఇది ఆఫ్ చేశారు. సో కుల్దీప్ సింగ్ గారు అని ఒక రైల్వేలో చేసే ఒక ఆయన్ని తీసుకొచ్చాడు. స్పీకర్ ఢిల్లీ నుంచి తీసుకొచ్చాను. ఆ కన్వెన్షన్ రాయలంలో జరిగింది. అప్పుడు అంటే బాబు గారు సుధాకర్ గారికి ప్రత్యేకంగా ఆయన ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి దేవుడు మిమ్మల్ని బహుగా వాడుకోబోతున్నారు, దేవుని పరిచయంలో మీరు చాలా బలంగా వాడబోతున్నారని సుధాకర్ బాబు గారికి చెప్పారు. అంటే అంతకుముందు కూడా దేవుని పరిచయంలో ఉండి ఉండవచ్చు. ఆ తర్వాత నుంచి నాకు తెలిసింది ఆయన రెవరెంట్గా ఆర్డినేషన్ తీసుకుని ఒక సంఘాన్ని నడిపించడం. ఆయన నాకు చెప్పింది, నేను ఉదయం 3 గంటలకి లేచి మోకాళ్ళతో ప్రార్థన చేయడం అనేది నేను ఎప్పుడు కూడా మర్చిపోలేదు అని చెప్పడం అనేది చాలా సంతోషకరం. దేవుని మహిమపరచడమే మన జీవితానికి మెయిన్ ఆబ్జెక్టివ్. కాబట్టి ఆ యొక్క కన్వెన్షన్లో మెనీ థింగ్స్, మెనీ ట్రాన్స్ఫర్మేషన్స్, మెనీ లైఫ్స్ ఆర్ చేంజ్, మెనీ ఆర్ బ్లెస్. కాబట్టి అటువంటి ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ రెవరెండ్ M.N. సుధాకర్ గారిని దేవుని వాక్యం అందించడానికి ఆహ్వానిస్తున్నాను. ప్రభునామం బట్టి దేవదేవునికి ప్రత్యేకమైన స్తుతుల వందనాలు తెలియజేస్తున్నాం. మరి చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చిన మరి డాక్టర్ ఐరమ్స్ మెమోరియల్ కన్వెన్షన్ కమిటీ వారికి, అలాగే మరి ఐరమ్స్ మెమోరియల్ కన్వెన్షన్ కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని నామమున ప్రత్యేకమైన స్తుతులు వందనాలు తెలియజేస్తున్నాం. మరి మంచిది, నేటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్న అనేకమైన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు విన్నాం. ఈ వాగ్దానాన్ని మనకి ప్రభు ఇచ్చిన దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అక్కడ మరి ఒక బలమైన విశ్వాసం కలిగిన ఒక వ్యక్తిని మనకి అక్కడ ఈ లేఖన భాగాల్లో మనకి తెలియచేయబడుతుంది. 24వ అధ్యాయంలో మనం
ఈ మన యొక్క థీమ్ను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇక్కడ మనం చూస్తుంటే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదును అనే మాట మన ప్రత్యేకంగా మనకు ఏర్పడుతుంది. ఇటువంటి అద్భుతమైన మాట మనం చెప్పాలంటే దానికి చాలా కఠోరమైన నియమం కలిగి ఉండాలి. ఎందుచేతంటే ఇటువంటి మాట చెప్పాలంటే ఒక సాధారణంగా ఒక మామూలుగా ఒక క్రైస్తవుడిగా ఒక సాధారణమైన ఒక వ్యక్తిగా ఈ లోకంలో జీవించమంటే ఆ మాట మనం చెప్పలేము. ఎందుచేతంటే ఆ మాట రావాలంటే దేవుని యొక్క శక్తి మనలో ఉండాలి, దేవుని యొక్క మహిమ మనలో ఉండాలి. దేవుడు మరి మనం నడిపించాలి. అవతల వారి విషయంలో ఏ మాట చెప్పాలో ఆ మాట ముందుగానే దేవుడు మన హృదయంలో ఆ మాట ఉంచాలి. ఆ మాట ఉంచాలంటే మనము ముందుగా చేయవలసిన పని ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసము లేకపోతే దేవుని సన్నిధిలో నుంచి ఒక మాట మనం తెలియచేయాలంటే ఆ మాట రావాలంటే మనము ప్రభు యందు విశ్వాసం ఉంచినప్పుడే కార్యం మన పట్ల జరిగించబడుతుంది. మరి ఆనాడు బాబు చెప్పారు, ఆ కుల్దీప్ సింగ్ గారు మరి 9 పరిశుద్ధ వరాలు పొందుకున్న దైవజనుడు. ఆయన మాట్లాడుతున్నా, ఆయన వేసి అలా వెళ్తున్నా చాలా మంది స్వస్థత పొందుకున్నారు. ఎందుకంటే ఆ రోజుని ప్రత్యేకంగా మొత్తం 9 ఇళ్ళు మేము తిరిగాం. 9 ఇళ్ళలో కూడా ఆయన ప్రార్థన చేస్తుంటే అద్భుతమైన కార్యం జరిగించబడే అద్భుతమైన కార్యం. అందుచేత మరి ఆనాటి దినాల్లో మనం అద్భుతంగా ఆశీర్వదించబడ్డాం. మరి అటువంటి దైవజనుడు మరి ఆయన ఆ రీతిగా ఎదగడానికి కారణం ఏంటంటే, ఆయన ప్రత్యేకమైన కారణం ఏంటంటే ప్రభువులో విశ్వాసము. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది, ఎవరి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము అని చెప్పని దేవుని యొక్క లేఖన భాగం మనకి తెలియజేయబడు. అంటే ఈ లోకంలో దేవునికి ఇష్టమైన బిడ్డగా మనగల ఉండాలంటే నువ్వు దేవునికి ఇష్టపాత్రగా లోకంలో జీవించబడాలి. ఇష్టపాత్రగా జీవించబడినప్పుడే ఈ మాట నీ హృదయం నుంచి నీకు వస్తుంది. ఈ మాట నీకు మరి నువ్వు చెప్పగల స్థితి, నీకు ధైర్యము కూడా ఈ మాట ద్వారా నీకు తెలియజేయబడుతుంది. ఎందుకు చెప్తానంటే యెహోషువ ఈ మాట తెలియజేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, అతను యవ్వనదశలో ఉన్నప్పుడు దేవుడు అతను పిలిచి మరి ఇశ్రాయేలు ప్రజలు ప్రవేశించడానికి వేగు చూచే ఒక మరి టీములో యెహోషువని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవుని యొక్క లేఖన భాగాలు మనకు తెలియజేయబడుతున్నాయి. యెహోషువ మరి యుక్త వయసు ఉన్నప్పుడు ఆయన పిలుచుకోవడానికి కారణం ఏంటంటే తన యొక్క మరి దైవ భక్తి, ఆయన జీవిస్తున్న స్థితి, దేవునికి అనుదినము అతను దేవుని సన్నిధిలో కనపడుతున్న పరిస్థితిని మనం చూసినప్పుడు ఆయన ప్రభు అతన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవుని యొక్క లేఖన భాగాలు మనకు తెలియజేయబడ్డాయి. వేదికగా చూడడానికి అనేక మంది వెళ్ళారు, కానీ ఇద్దరు వ్యక్తులు మరి నిజముగా మరి దేవుని నామము పేరట అక్కడ ఏవైతే సంగతులు ఉన్నాయో ఆ సంగతులను తెల్లముగా వారు తెలియజేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. యెహోషువ మరి ఆయన తెలియజేసిన మాటలు మనం చూస్తుంటే అక్కడ ఉన్న ఆనాటి ప్రజలు ఏమంటే అంతకు ముందు 10 మంది చెప్పిన ఆ మాటలను చూసి మరి అక్కడున్న జరుగుతున్న వాటన్నింటినీ వ్యతిరేకంగా చెప్తున్నప్పుడు దానికి వారందరూ కూడా లోపడిపోయారు. అక్కడికి వెళ్తే మనం చాలా నష్టపోతామని చెప్పని. కానీ యెహోషువ ఎప్పుడైతే అక్కడ చాలా మరి మంచిగా ఉన్నది, దేవుని యొక్క సన్నిధి ఉన్నది, ప్రభు మనల్ని జయించడానికి మనకు గొప్ప శక్తిని ఇస్తాడని చెప్పని ఎప్పుడైతే విన్నారో అప్పుడు వారు మార్చబడినట్లుగా మనం చూడగలుగుతాం. అందుచేతే మన కొన్ని సందర్భంలో మనకి తల్లిదండ్రులు ఒక నామకరణ చేస్తుంటారు. ఆ నామకరణ చేసినప్పుడు ఆ నామకరణకి తగ్గట్లుగా మనము జీవించబడాలి అని చెప్పని మనకు తెలియజేయబడింది. యెహోషువ మరి చూసినట్లయితే యెహోషువ తండ్రి గారు నూను. ఈ నూను అన్న మాటకి ఏమీ లేదండి, అర్థం లేదు అసలు. నూను అంటే అర్థం లేదు అసలు. ఇది ఇలాగే ఉంటది, ఇది ఇలాగే ఉంటది నూనె అనే మాటకి. అలాగే యెహోషువ మనం చూసినట్లయితే దేవుడు విమోచకుడు అని చెప్పని మాటకి అర్థం ఉంది. ఈ వార్తనని మాట మనం మామూలుగా ఏం చేస్తున్నట్టు ఎవరికో ఏదో ఒక పేరు పెట్టేస్తుంటాం. ఆ పేరుకి అర్థం ఉండాలి. అర్థము ప్రకారము అతని జీవితం కూడా కొనసాగించబడాలి. సపోజ్ నా పేరు నతానియల్ అనే మాట మనం చూస్తే ఇతను కపటము లేదు అని చెప్పని యేసుక్రీస్తు సాక్ష్యం ఇచ్చాడు. అలాగా ఒక్కొక్క మాట ఒక్కొక్క మరి నేమికి ఒక్కొక్క అర్థం ఉంది. ఎప్పుడైతే ఆ నేమ మనకి దేవుడు ఇచ్చిన ఆ పేరు ప్రకారము
ఈ లోకంలో మనం జీవిస్తామో ఆ జీవించిన స్థితి మనం దేవుని విషయంలో కూడా జడవలసిన పని ఉండదు, దేవుని విషయంలో కూడా ఆటంకపరచవలసిన పని లేదు. ఏదైనా కూడా మరి తిన్నగా మనం వెళ్ళిపోగలుగుతుంటాం. ఎందుచేతనంటే దేవుని శక్తి, దేవుని మహిమ మనకుంటుంటుంది. నాకు చిన్నప్పటి నుంచి మరి నాకు ప్రభు చూపిస్తున్నది ఏంటంటే, నేను బయటికి ఒక అడుగు పెడుతుంటే నా ముందు ఒక షాడో వెళ్తుంటారు. నాకు స్టిల్ ఇప్పుడు దాకా కూడా నేను ఆ అనుభవం నేను పొందుకుంటున్నాను. ఎందుచేతనంటే దేవుడు శక్తిమంతుడు. ఆయన చిత్త ప్రకారము ఈ లోకంలో మనం జీవించినట్లయితే ఆయన మనల్ని ఎలాగ నడిపించాలో, ఎలాగ మనల్ని బలపరచాలో, ఎలా మనల్ని స్థిరపరచాలో ఆయన ప్రణాళిక ద్వారా మనం ముందుకు సాగిపోతాం. అందుచేతే ఈ యెహోషువ జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అతను యవ్వన దశలో ఉన్నప్పుడే దేవునికి లోబడిన బిడ్డగా మనకు చూడగలుగుతున్నాం, దేవునికి విధేయత కలిగిన బిడ్డగా మనం చూడగలుగుతున్నాం. దేవుని చిత్తానికి తన యొక్క జీవితాన్ని అతను అప్పగించుకున్నట్లుగా దేవుని యొక్క లేఖన భాగాలు మనకు తెలియజేయబడు. అందుచేతే అతను మరి ఆనాటి ప్రజలు ఆయన దగ్గరికి వచ్చి ఆటంకపరిచిన కానీ గలిబిలి చేసిన కానీ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేనును నా ఇంటి వారిని యెహోవానే మేము సేవిస్తాము అనే మాట ఎంత మరి దృఢముగా ఆ మాట చెప్పాడంటే, నన్ను నడిపించేవాడు యెహోవా అని చెప్పాలి. అందుచేత దానికి ఎందుచేత ఆయన మాట చెప్పగలిగాడంటే, ఈ మొదటి అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొదటి అధ్యాయంలో దేవుని యొక్క లేఖనం మనకి తెలియజేయబడి 5వ వచనంలో, నువ్వు బ్రతుకు తినమని అంటున్నాను, ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకపోయిండును, నేను మోషేకి తోడేయుడినట్లు నీకును తోడేయుదును, నిన్ను విడవను, నిన్ను ఎడబాయును, నెబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, వారికి ఇచ్చిన నేను వారి పితరులతో ప్రమాణం చేసే దేశమును నిత్యముగా నీ ప్రజలు స్వాధీనం చేసుకుందరు అని చెప్పని దేవుని యొక్క లేఖన భాగం మనకు తెలియజేయబడుతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునికి సరెండర్ అయిపోతాడో దేవుడు అతని పట్ల మరి ఒక ప్రణాళిక కలిగి ఆ ప్రణాళిక ద్వారా అతనిని నడిపిస్తాడని చెప్పని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన క్రైస్తవ జీవితంలో మనం పరిశీలన చేసుకుంటున్నప్పుడు మా తాత ముత్తాతల దగ్గర నుంచి నేను క్రైస్తవుడిని అని చెప్పంటారు, మా తాత ముత్తాతల దగ్గర నుంచి నేను క్రైస్తవుడిని అని చెప్పంటారు. కానీ సరైన ఒక మాట చెప్పాల్సి వస్తే ఆ మాట చెప్పలేం. మనం మన కుటుంబాన్ని సరిగా మనం నడిపించగలిగిన పరిస్థితి. ఎందుచేతంటే దేవుని యందు భయము భక్తి కూడా మన కుటుంబంలో లేదు. 128వ దావీదు కీర్తనలో మనం చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారు ధన్యులు అని చెప్పని అంటుంది. కానీ ఎంతమంది భయం ఉన్నది, ఎంతమందికి భక్తి ఉన్నది? ఈ రెండు చూస్తే భయం ఉంటే భక్తి లేదు, భక్తి ఉంటే భయం లేదు. అందుచేత వాడుతున్నాని ఒక కుటుంబ వ్యవస్థని మనము సరైన రీతిలో మనం నడిపించుకోగల స్థితిలో మనం లేకపోయినట్లుగా మనం చూడగలుగుతాం. ప్రతి దిశలో కూడా మరి ఎలకంజ వేయడమే కానీ ముందుకి సాగిపోయే స్థితి మన జీవితంలో లేదు. అందుచేత మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసమే మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా మలచబడుతుందని చెప్పని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి యెహోషువ జీవితంలో యెహోషువ దేవునికి అతన్ని అప్పగించుకున్నాడు కాబట్టి దేవుడు అతనికి అభయసిస్తున్నాడు. ఏమంటే అతన్ని ఒక వేగం చూసే ఒక వ్యక్తిగా ఉన్న వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే, మోషే తర్వాత ఇశ్రాయేలు ప్రజలని నడిపించడానికి ఒక నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేశాడంటే ఎంత గొప్ప సంగతి ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన వారు. ఏమండి మరి దావీదు జీవితాన్ని మనం చూస్తే, దావీదు గొర్రెల కాపరి ఆనాటి కాలంలో ఆ గొర్రెలు కాసుకుంటున్న వారిని చూస్తుంటే మరి చాలా మరి సరైన పని స్థితులు వారి జీవితంలో లేవు. అందరూ చూస్తే మంచి మరి యుద్ధంలో మంచి నైపుణ్యం కలిగిన వారు, కానీ దావీదును చూస్తే ఆయన గొర్రెలు కాచుకుంటాడు. కానీ అతని జీవితము దేవునికి సమర్పణ చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవునితో అతను జీవిస్తున్నాడు కాబట్టి తన జీవితంలో ఏది జరిగినా ఆయనే అని చెప్పని ఆయన మీద ఆధారపడ్డాడు. కాబట్టి గొర్రెల తోడులో ఉన్నవాడిని దేవుడు సింహాసనం మీదకి ఎక్కించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే అతనిలో ఏమీ కూడా లేదు, కానీ అతని జీవితంలో దేవునికి తన హృదయాన్ని ఇచ్చాడు. హృదయంలో అతనికి చోటిచ్చాడు, దేవునికి చోటిచ్చాడు. కాబట్టి దేవుడు అతన్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టినట్లుగా మనం చూడగలుగుతున్నాం. యెహోషువ జీవితంలో కూడా దేవుడు చేసిన గొప్ప సంగతి ఏంటంటే, ఒక వేగం చూడడానికి ఆ టీములో ఉన్న సభ్యుడే కానీ దేవుడు ప్రత్యేకంగా యెహోషువని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. అందుచేతే ఏర్పాటు చేసుకుని దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఏమి కూడా కంగారు పడవలసిన పని లేదు.
మోషేకి ఏ రీతిగా అయితే నేను తోడుండాలని చెప్పి నేను వాగ్దానం చేశానో ఆ వాగ్దానము నీ జీవితంలో కూడా చేస్తున్నా. ఇదే వాగ్దానము మన క్రైస్తవ జీవితంలో, మన కుటుంబ వ్యవస్థలో కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, కానీ ఆ వాగ్దానం పట్టుకొని మనము దేవుని సందులో మనకు కనపడం. మన జీవితం చూడండి, అది 31వ తారీఖు కానీ లేకపోతే 1వ తారీఖు కానీ మనం ఏం చేస్తామంటే వాగ్దానాలు తీసుకుంటాం. వాగ్దానం తీసుకుని చక్కగా చదివేస్తాం. ఆ వాగ్దానం ఏమైపోతుందో దాంట్లో చివరాంతం వరకు కూడా ఆ వాగ్దానం మనకు కనపడదు. ఆ వాగ్దానం తీసుకున్నప్పుడు ఇవాళ నేను ప్రభు నాకు ఇచ్చిన గొప్ప వాక్యము, ఈ వాక్యం నా జీవితంలో నెరవేర్చబడుతుంది అని చెప్పి అనుకుంటాం, కానీ తర్వాత వాగ్దానం కొరకు మనం మర్చిపోతాం. మన జీవితం ఏంటంటే మరి మెకానిక్ జీవితం. ఏదో వస్తున్నామా, కూర్చుంటున్నామా, వెళ్ళిపోతున్నామా, అదే పరిస్థితి. ఆ పరిస్థితి ఉండడం వల్ల దేవుడు మన కుటుంబం పట్ల ఆయన ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడో ఆ ప్రణాళిక మన కుటుంబంలో జరుగుతలేదు అని చెప్పని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇవాళ ఏ పని చేద్దామని నీకు భయమే, ఎక్కడికి వెళ్ళాలని నీకు భయమే, ఎవరితో ఏదైనా మాట మాట్లాడేది భయమే. ఇవన్నీ కూడా దేనికి వస్తున్నాయంటే నీలో ఒక వ్యక్తి లేడు. ఎవరంటే క్రీస్తుని జీవితంలో లేడు. ఈ లోకంలో మనం జీవిస్తున్నాం, కానీ ఏమంటే లోకంలో ఉన్న వాడికన్నా శక్తివంతుడైన దేవుడు మనం వచ్చాడు అని చెప్పని మనం జ్ఞాపకం చేసుకో. ఈ దేవుడు శక్తివంతుడు, జీవము గల దేవుడు. ఏమండి అటువంటి జీవము గల దేవుడిని విడిచి ఈ లోకంలో మనం సంచరిస్తుంటాం. అందుచేతే మన జీవితంలో ఫలానా జరుగుతుందా అని చెప్పి అనుకుంటాం, అది మనకు జరుగుతలేదు. జరగకపోవడం కారణం ఏంటంటే రెండోది ప్రార్థన నీ జీవితంలో లేకపోవడం చేత. నీ జీవితంలో ప్రార్థన లేదు, ప్రార్థనకి సమయం ఇవ్వు. ప్రార్థనలో నువ్వు ఎంతసేపు చేస్తావో నీకే తెలియదు. ఒకవేళ మోకాల నుంచి నువ్వు ప్రార్థన మొదలు పెడితే ఒక పక్కన ఉండాలి, నీ పక్కన బీరువా సౌండ్ వస్తే నీ మైండ్ అంతా కూడా ఆ బీరువా మైండ్ మీద వెళ్ళిపోతుంది. నువ్వు అనుకో నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, మోకరించి ప్రార్థన చేస్తున్నాను, నాకేది కూడా నేను దేవుని మీద నాకు ధ్యాస ఉండాలని చెప్పని ఎప్పుడు కూడా మనం అనుకో. మన మైండ్ అంతా కూడా ఎక్కడ మనం ఉంటాం, కానీ బాడీ ఉంటుంది, కానీ మైండ్ ఆఫ్సెట్ ఉంటుంది. కాబట్టి మన జీవితంలో ఒక కార్యం జరగాలంటే నీ జీవితంలో క్రీస్తు ఉండాలి, క్రీస్తు ఉండాలి. క్రీస్తు లేకపోతే నీ జీవితమే వ్యర్థము. ఆలోచించేది దేవుని యందు ప్రియ విశ్వాసులారా. యోహాను సువార్త 15:5 అంటాడు, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడని చెప్పి అంటాడు. ఇదా మార్నింగ్ మరి మామగారు చెప్పారు ఇసాకు ఫలించడానికి కారణం ఏంటంటే అతను దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇచ్చాడు, దేవుడితో నడుస్తున్నాడు, దేవుని కార్యముల పట్ల విశ్వాసం కలిగిన వ్యక్తిగా అతను జీవిస్తున్నాడు. కాబట్టి అతను పట్టునంతా కూడా ఏమంటే దేవుడు మరి బహుగా దీవిస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. నేటి దినాల్లో మన ఏదైనా ఒక ప్రార్థన చేయడానికి మనం కూర్చుంటే మనం అనుకుంటాం, ఈ ప్రార్థన నేను చేస్తున్నాను, కానీ అది నాకు జీవితం పట్ల జరుగుతుందా? ఒక కార్యము వరకు నేను ప్రార్థన చేస్తున్నాను, ఆ కార్యము నా జీవితంలో జరుగుతుందంటే ఎప్పుడైతే అపనమ్మకం నీ జీవితంలో వస్తుందో వెంటనే జరగవలసిన కార్యము జరుగుతుంది. ఆలోచించండి దేవుని యందు ప్రియ విశ్వాసాలు. మనలో మెయిన్ ఏంటంటే మోకాల ప్రార్థన మన జీవితంలో లేదు. మోకాల ప్రార్థన మన జీవితంలో లేదు. పిలుపులు రాసిన పత్రిక 2:9 అంటాడు, పైన ఆకాశం అందు కానీ కింద భూమి అందు కానీ భూమి కింద నేల అందు కానీ ప్రతి వారి మోకాలు యేసు నామములో వంగబడాలి. ప్రతి వారి పెదవి యేసు నామమును ఒప్పుకోవాలి. అన్ని నామముల కన్నా పైనామము యేసు నామం. అంతటి మహానామాన్ని మనం అందుకోవాలంటే నువ్వు ఎంత ప్రయాసపడాలి. ఏదో మామూలుగా ప్రార్థన చేసినట్టే నాకు ఈ కార్యం జరగాలంటే ఎక్కడ జరుగుతుందండి? నేను ఒక కార్యం తలపెట్టాను, కార్యం జరగాలని చెప్పంటే జరగదు. ఎందుకంటే నువ్వు దేవునిలో సరైన స్థితి లేవు. కాబట్టి నువ్వు ఏదైనా ఒక ఆపద వచ్చినప్పుడు నువ్వు నిలబడి నువ్వు మాట్లాడగల స్థితిలో లేకపోతున్నావు. యోషువ జీవితంలో మనం చూస్తే యోషువ జీవితంలో చూస్తే యోషువ గట్స్ ఉన్నాయి. ఎందుకంటే అతను దేవుణ్ణి కలిగి ఉన్నాడు, దేవుని శక్తి అతను ఉన్నది, ప్రభువును కలిగి ఉండడం చేత అవతల వారికి ఏమంటే చాలా క్లియర్ గా చెప్పేశారు.
మీరు ఏమైంది అయిపోండి. దేవుడు ప్రభు నన్ను నడిపించడానికి మిమ్మల్ని అందరూ కూడా ఏర్పాటు చేశాడు. ఆయన చెప్పిన రీతిగా మీరు నడిపించాను. మీరు ఎక్కడైతే ఉండాలో అక్కడ మీరు జీవించాలి. కానీ ఆయన వ్యతిరేకించి మెస్సు వచ్చిన పనులు చేస్తే అది మీ మీదకి, నాకు సంబంధం లేదు. నేను నా కుటుంబము మరి యెహోవాను ఆశ్రయిస్తామని చెప్పాను. ఇవాళ మన కుటుంబంలో ఏ వ్యక్తి అయినా కానీ గుండె మీద చేసుకొని ఈ విషయం చెప్పగలుగుతామా? ఆలోచన చేయండి. విషయం చెప్పలేమా? ఎందుకు చేతనంటే మనలో ఆ గట్స్, మనం ఆ రీతిగా బలపరచబడలేదు, ఆ రీతిగా మనం స్థిరపరచబడలేదు, ఆ రీతిగా మనం ముందుకు సాగుతలేదు. అందుచేత మన జీవితంలో ఏదో ఒక మాట చెప్పాలంటే ఆ మాట మనం చెప్పలేకపోతున్నాం. కాబట్టి ఏదైనా ఒక మాట చెప్పాలంటే మనలో గట్స్ ఉండాలి. అపోస్తలుడైన పౌలు ఏమండి ఫిలిప్పీయులకు రాస్తూ ఒక చక్కని మాట చెప్తున్నాడు. మొదటి అధ్యాయంలో 21వ వచనం అంటాడు, నా మట్టుకు బ్రతుకట క్రీస్తే, చావు అయితే లాభం. ఇవాళ మనం ఎవరైనా మాట చెప్పగలమా? చెప్పలేము. ప్రాణం అంటే భయం, ప్రాణం అంటే భయం, ప్రాణం అంటే భయం. ఈ ప్రాణం ఒక్కరికి ఏమిటి ఎక్కడెక్కడో తిరుగుతుంటాం, కానీ సజీవుడైన దేవుడి దగ్గర చెప్పని ఆ దేవుడి దగ్గరికి మనం రావాలి. ఆలోచించండి, మనం ఎక్కడ ఉంటున్నాం, ఏ స్థితిలో ఉంటున్నాం? మన బిడ్డలు ఉన్నారు, మన బిడ్డల్ని దేవుళ్ళలో మనం నడిపించగలుగుతున్నామా? మన బిడ్డలకి ఒక మార్గాన్ని మనం సూచించగలుగుతున్నామా? ఈ మార్గంలో వెళ్తే నువ్వు దేవుడి యొక్క మరి సన్నిధిలో ఉంటావు, దేవుడు నిన్ను నడిపిస్తాడని చెప్పని మనం ఆలోచన చేస్తామా? ఆలోచన చేయండి. మనం ఆలోచన చేయవలసిన వారు విన్నాం. అపోస్తల కార్యాలు మనం చూసినట్లయితే అపోస్తల కార్యాలు 16వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అక్కడ ఇద్దరు వ్యక్తి, ఒక వ్యక్తి కనపడుతుంది, లూది అనే వ్యక్తి. ఈ లూది అనే వ్యక్తి ఏమిటి అక్కడ వ్యాపారం చేసుకుంటుంది. వ్యాపారం చేసుకుంటూ మరి పక్కన ఆదరిని మరి అపోస్తలుడైన పౌలు చెబుతున్న వాక్య భాగాలు విని ఆమె తన హృదయాన్ని వాక్యానికి అప్పగించుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఉదయకాలాన్ని 2 మెసేజ్లు విన్నాం, 3 మెసేజ్లు విన్నాం. ఈ 3 మెసేజ్ల్లో ఏ మెసేజ్ అయినా నీతో మాట్లాడిందా? నీతో మాట్లాడే అనుభవం నువ్వు పొందుకున్నావా? ఇక ఇవాళ మార్నింగ్ లో మెసేజ్ మరి బాబు గారు మాట్లాడు, ఇసాకు ఎలాగో ఫలించాడంటే నువ్వు అనుకున్నావా? నీ జీవితంలో ఇసాకు వలే ఒకవేళ నేను జీవించినట్లయితే, ఇసాకు వలే నా ప్రవర్తన దేవునికి సరైన రీతిలో నేను కనపరుచుకున్నట్లయితే, ఇసాకు వలే నేను దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే నా కుటుంబం కూడా ఇలాగ ఆశీర్వదించబడుతుంది అని చెప్పని ఎవరన్నా అనుకున్నారు? ఆలోచించండి. మన పరిస్థితి ఎలా ఉందంటే ఒక కుటుంబంలో మరి కూర్చొని అనుకుంటారట ప్రతి మరి అక్కడ దొంగలు పడుతున్నారు, దొంగ ఏ జామున వస్తాడా అని చెప్పని ఆలోచన చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారట. మాట్లాడుకుంటూ వాళ్ళ ఇంట్లోకి ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చారా అని చెప్పన్నాడట. వచ్చారని చెప్పంటే ఈ లోపల ఒక దొంగ ఆల్రెడీ వాళ్ళకి గోడ దగ్గరికి వచ్చాడు. వచ్చేటప్పటికి వచ్చారా అని చెప్పంటే ఇతను అనుకుంటాడు, ఏంటి నన్ను చూస్తారా ఇంట్లో వాళ్ళు అని చెప్తాను. రెండోసారి అన్నాడట, కూర్చుంటారా అని చెప్పారు. అతను కూర్చున్నాడు. అరే నేను కూర్చున్నది ఎలా తెలిసిపోయింది అతనికి ఇంట్లో అని చెప్పని అనుకున్నాడు. ఆయన లేచి వెళ్ళిపోతున్నాడు. ఆ ఇంట్లోకి వచ్చినాడు, వెళ్ళిపోతున్నారంటే అంటే వెంటనే వాడు ఎప్పుడైతే లేచాడో వెళ్ళిపోతున్నారు ఇద్దరికి, వాడు అక్కడి నుంచి పారిపోయాడు. వాడు మన పరిస్థితి తెలియదు. మందిరంలోకి వెళ్తాం, వస్తాం, కూర్చుంటాం, ఏ వాక్యం ఏంటో మనకు తెలియదు. గడప దాటిన వెంటనే ఆ వాక్యము మన హృదయంలో నుంచి ఏమండి వెలిగిపోతుంది. అందుచేతే ఇవాళ దినాన్ని ఏదైనా మాట ఏమంటే ధైర్యంగా మనం చెప్పగల స్థితిలో మనం లేకపోయాం. ఎందుకు చెప్తున్నాడు? నువ్వు పక్కనిచ్చే భయము ఏమంటే నిన్ను ఆవరించేస్తుంది, నిన్ను వెనకలాగేస్తుంది. అందుచేత నీలో భయము పోవాలంటే ఏమంటే భక్తి నీలో ఉండాలి. అందుచేత అంటున్నాడు, ఎందుకు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను నడుచువారు ధన్యులు అని చెప్పారు. ఇవాళ నువ్వు ధన్యుడుగా ఉండాలంటే నీ జీవితము భక్తికరంగా ఉండాలి. అంతేగాని వేషధారణమైన ఏమంటే జీవితం మన జీవితంలో ఉండకూడదు.
క్రైస్తవుడు అంటే ఏమంటే క్రీస్తును కలిగిన వాడు అని చెప్పని జ్ఞాపకం చేస్తుంది. క్రైస్తవం అంటే మతము కాదు అని చెప్పని మనం చాలా మందికి చెప్పాలి. క్రైస్తవత్వం అంటే మతము కాదు, ఇది మార్గము. ఈ మార్గములోనే వెళ్తే నీవు దేవుడు మన కొరకు ఇవ్వబడిన బంగారమైన గృహాల్లో మనం నివాసం ఉంటాం. నువ్వు కానీ ఈ నేటి దినాల్లో చూస్తే క్రైస్తవత్వం పొందుకున్న వారి కన్నా ఇప్పుడు క్రైస్తవంలోకి వస్తున్న వారు చాలా భక్తి పనులు కొడతారు. వాళ్ళు విడిస్తారండి దేవుడు. ఏదైనా వాక్యం చెప్తే వెంటనే రిఫర్ చేసుకుంటారండి, రిఫర్ చేసుకుంటారు. వాక్యం చెప్పినట్టే వాక్యం రాసుకుని మళ్ళీ వెంటనే ఇంటికి వెళ్ళిన వెంటనే ఆ వాక్యాన్ని చదువుతారు. ఎందుకంటే లోతుల చర్చ మరి నేను బాగా ఏమనుకోద్దు, లోతుల చర్చ పాస్టర్ గారుల కన్నా ఏమండి మాకు మా సంఘంలో ఉన్న బిడ్డలు వెంటనే ఫోన్ చేస్తారు, అయ్యారు వాళ్ళు వాక్యం చెప్పారు, 2 మాటలు 2 కొటేషన్స్ ఇచ్చారు, ఆ 2 కొటేషన్స్ మాకు అర్థం కాలేదండి, ఒకసారి చెప్పండి అని అడుగుతారు. వెంటనే వాళ్ళకి మనం ఎప్పుడైతే ఆ మాట చెప్పామో ఆ మాట ద్వారా వాళ్ళు విశ్వాసం పొందిపోతారు. అది వాడుతుంది. కానీ ఎలా ఉందంటే మొదటి వాడు వెనక వెళ్ళిపోతాడు, వెనకవాడు మొదట పోతాడు అంటే ఆ పరిస్థితి వాడుతుంది. కానీ నా తాత ముత్తాతలందరూ క్రైస్తవుడు, నేను క్రైస్తవుడి, ఏమంటే నేనే వెళ్ళిపోతానని చెప్పారు. నేను కూడా ఒక దినాన్ని వెర్రివిగాను, నేను ఒక దినాన్ని వెర్రివిగాను. ఏమంటే ఒక చోటు నుంచి నేను వచ్చేస్తుంటే దేవుని పిలుపు వచ్చింది, పిలుపు వస్తుంది నాయనా అని చెప్పని. ఎప్పుడైతే ఆ పిలుపు వస్తుందో నేను అనుకున్నాను, కిందకి దిగి చూశాను, మట్టి దిగి చూశాను, ఎవరు నాతో మాట్లాడలేదు. రెండోసారి వచ్చింది, రెండోసారి దిగి చూశాను, నాకు ఎవరు కనపడతారా. మూడోసారి వచ్చినప్పుడు నేను అనుకున్నాను ప్రభాకర్ నాతో మాట్లాడతాడేమని చెప్పి నేను వెంటనే ఇంటికి వెళ్ళిపోయి నేను ప్రార్థనలో కూర్చున్నాను. ప్రార్థనలో కూర్చుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు నాకు కావాలి అని చెప్పాలి. నేను దేవుడితో వ్యాజ్ మాట్లాడుతున్నాను. నా తాత ముత్తాతలందరూ క్రైస్తవుడు, నేనే క్రైస్తవునయ్యా, నేనెందుకు ఇంక నువ్వు క్రైస్తవత్వం పొందుకున్నాను వాడిని నువ్వు పట్టుకో ప్రభా అని చెప్పంటే అలా కుదరదు, నువ్వే కావాలని చెప్పన్నాడు. ఆఖరిలో ప్రభు చెప్పాడు, ఎవరివాడ క్రైస్తవుడు మాత్రాన దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేదు అని చెప్పాడు. ఒకవేళ మనం క్రైస్తవుడిని అని చెప్పని విర్రవీగుతున్నామేమో, దేవుని రాజ్యంలో ప్రవేశము లేదు అని చెప్పని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఇతరుల దగ్గర దేవుని నామాన్ని ఒప్పుకొని పెట్టుకున్నావు, దేవుని నామాన్ని గణపరిచి పెట్టుకున్నావు, దేవుని నామానికి మహిమ తెచ్చి పెట్టుకుంటారు. కానీ ఈ ఇతరుల దగ్గరికి వెళ్తేప్పటికి ఎలా కొంటావు అంటే ఒక పిల్లిలా కొంటున్నాం, వెనక్కుంటున్నాం. నేను క్రైస్తవుణ్ణి, ఏమిటి నిజమైన దేవుడి యొక్క కుమారుని, నేను ఆయన్నే పూజిస్తాను అని చెప్పని మనం గట్టిగా చెప్పగలుగుతున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవునికి సాక్ష్యం ఇచ్చినట్టుగా మనట్లేదు, మనం వెనకం చేస్తున్నాం, వెనకం చేయడం వల్లే మన జీవితంలో నష్టాలు కొట్టుకుంటాయి. ఈ లూదియా జీవితాన్ని మనం చూస్తే అపోస్తలుల కార్యాల 16లో లూదియా దేవుని వాక్యం అన్నది, ఆ వాక్యము సరాసరి తన హృదయంలో నాటుకుంది. ఎప్పుడైతే తన హృదయంలో నాటుకుందో మరి అపోస్తలులు పిలిచింది, అయ్యా మీరు నా ఇంటికి రండి, మేము రక్షణ పొందాలి. ఎంత చక్కని మాట చూడండి, ఎంత చక్కని మాట. ఇవాడుతున్నాని మన పిల్లలు యుక్త వయసులో వచ్చేస్తున్నారు. ఏమంటే మనకి లోతన్న ఆచరణ ప్రకారం ఏమంటే 21 సంవత్సరాల లోపులోనే ఏమంటే ఏం చేయాలి, ఏమంటే మనం పిల్లల్ని బాప్తిస్మం ఇప్పించాం, వాళ్ళకి నచ్చ చెప్పాం, మీరు కంపల్సరీ నిర్ధారణ తీసుకోవాలి, ప్రభువులోకి రావాలి అని చెప్పి మాట్లాడు. ఏమంటే మన చిన్నప్పుడు మన చిన్నపిల్లల్ని ఒళ్ళోకి తీసుకొని మందిరానికి వెళ్తాం. మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ బాప్తిస్మం ఇవ్వబడుతుంది. ఆ బాప్తిస్మం ఇవ్వబడినప్పుడు మనం మరి అక్కడ మరి మాట్లాడడం మనకు తెలుసా, ఏ ఒప్పందం చేసుకున్నాం మనకి జ్ఞాపకందా? మనం అక్కడ చేసుకున్న ఒప్పందం ఏంటంటే, ప్రభువా ఈ చిన్న బిడ్డని నేను నీ దయలో పెంచుతానయ్యా, నీ చిత్తం ప్రకారం పెంచుతానయ్యా, అక్కడ నీ కుమారుడుగా నేను పెంచుతానయ్యా అని చెప్పని మనం వాగ్దానం చేస్తాం. ఆ వాగ్దానం మనం మర్చిపోతాం, ఆ వాగ్దానాన్ని మనం వాగ్దానం కొడతాం. ఆ వాగ్దానం మర్చిపోయి మన యొక్క జీవితంలో మన ముందుకు సాగుతాం. అందుచేత అక్కడే మనం పడిపోతాం, అక్కడే పడిపోతాం.
అక్కడే మనం పడిపోతున్నాం. యెహోషువ జీవితంలో ఏమంటే ఆ నాన్నగారి యొక్క మరి ఆ నేమ్ చూస్తే ఆ నేమ్కి అర్థం ఏం లేదు. కానీ తన కుమారుడికి ఆ నేమును నామకరణం చేశాడు. ఆ నామకరణం చూస్తే యెహోవా విమోచకుడు అని చెప్పాను. అంటే దేవుడే నిన్ను విమోచించేవాడు అని చెప్పారు. ఎప్పుడైతే ఆ మాట తనకి సార్థకం చేయబడిందో ఆ మాట ఆ యొక్క నామకరణం ప్రకారం తన జీవితాన్ని అతను కొనసాగించినట్లు మనం చూడగలుగుతున్నాం. ఎప్పుడైతే కొనసాగించాడో తన జీవితంలో ఉన్నతమైన పరిస్థితుల్లో ఆయన ముందుకు సాగుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుని ప్రియ సంగమా, ప్రియ కుటుంబ సభ్యులారా, మన యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన బ్రతుకు నుంచి జ్ఞాపకం చేసుకోవాలి. మొక్కల ప్రార్థన మన జీవితంలో లేకపోయినట్లయితే ఉపయోగం లేదు. దావీదు మహారాజు మనం చూస్తే కీర్తన 5:3 అంటాడు, ప్రభువా ఉదయమున నా కంఠస్వరం పరమానందం వెలువడినట్లుగా ఏమంటే నా ప్రార్థన నీ సన్నిధిలో సిద్ధము చేసుకుని కాచుకుంటున్నాను అని చెప్పారు. ఎంతమంది మనం సిద్ధంగా ఉంటామని చెప్పారు. ఉదయం తెల్లవారుతుండగా ఎంతమంది దేవునికి మనకు హృదయాన్ని మనం కనపరుచుకుంటున్నాం, మన ముఖాన్ని కనపరుచుకుంటున్నాం ఆలోచించండి. ఏమండి దేవుడు ఆయన యొక్క మరి మాట ద్వారా ఏమండి లేకపోతే ఆయన యొక్క స్వహస్తముతో మానవుని దేవుడు నిర్మించాడు. ఆయన స్వరూపం నిర్మించాడు. దేవుడి స్వరూపాన్ని నిర్మించిన ఆ మానవుడు ఏం చేస్తాడంటే ఏమంటే ఎలాగైపోతాడంటే అతను దేవుని సముఖంలో కనపడకుండా తన ఇష్టం వచ్చిన స్థితిలో ఉంటున్నాడు. అదే దేవుడి చేత ఏర్పాటు చేయబడిన ఆకాశ పక్షులు చూసినట్లయితే ఆయన తెల్లవారుతుండగా తెలకల రాగాలతో దేవుడి నామాన్ని అయిపోతున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, నీవు ఆశీర్వించబడాలంటే, నువ్వు దీవించబడాలంటే, నువ్వు బలపరచబడాలంటే నిన్ను నువ్వు దేవునికి సమర్పణ చేసుకో. నిన్ను నువ్వు దేవునికి సమర్పణ చేసుకున్నప్పుడు నీ జీవితం వెలిగించబడదు. అదేనాని ప్రభు నాతో మాట్లాడనమాట, ఒక వెర్రివాడ నువ్వు క్రైస్తవులైనంత మాత్రాన దేవుని రాజ్యంలో నీకు ప్రవేశం లేదంటే నేను ఆ రోజున ప్రభుతో చెప్పాను, ప్రభా నువ్వు నా హృదయాన్ని ఇచ్చేస్తున్నానయ్యా, నా హృదయాన్ని ఇచ్చేస్తున్నాను, నువ్వేం చేయాలి, ఎలా చేస్తావు అలా చేయ ప్రభా అని చెప్పాను. అప్పుడే మరి కుల్దీప్ సింగ్ గారు మొత్తం అందరూ కూడా ప్రార్థనలు అయిపోయిన తర్వాత నన్ను పిలిచి నాకు ప్రార్థన చేసి అక్కడ 10 మందికి ప్రార్థన చేశారు నా చేత. దేవుడి ఇచ్చిన గొప్ప ధన్యత. ఏమంటే ఇటువంటి ధన్యత పొందుకోవాలంటే మనము ఆయనకి ఎలాగా కనపడాలో ఆ స్థితి మనలో ఉండాలి. ఇష్టమైన పాత్ర ఉండాలి. ఇష్టమైన పాత్ర ఎందుకు చేస్తానంటే ఆయన మన జీవితాలను సరిచేసే దేవుడు, మన జీవితాలను కట్టే దేవుడు, మన జీవితాలను బాగు చేసే దేవుడు. మన జీవితానికి ఒక చక్కని ప్రణాళిక ద్వారా ఆయన సన్నిధానంలో మనం ఉండడానికి ఆయన ఒక చక్కని ప్రణాళిక ద్వారా మనల్ని నడిపిస్తున్నాడు. అందుచేత యెహోషువ జీవితంలో దేవుడు చెప్తున్నాడు, నువ్వు భయపడవలసిన పని లేదు. నేను మోషేకి ఏ రీతిగా అయితే నేను కావాలనుకున్నానో, ఏ రీతిగా అయితే అతనికి నేను తోడై ఉన్నానో, అతను వెళ్ళు ప్రతి ప్రదేశంలో ఏ రీతిగా అయితే అతనికి విజయాన్ని చేకూర్చానో అదే విజయాన్ని నీ జీవితంలో చేస్తాను. ఎప్పుడైతే యెహోషువ మాట విన్నాడో అతను ధైర్యం వచ్చేసిందండి. యెహోషువ ధైర్యం వచ్చేసి అతను ముందుకు సాగిపోయాడు. దేవుడు చెప్పిన మొత్తం అన్ని కూడా మరి ఇశ్రాయేలు ప్రజలకి అన్ని కూడా సమకూర్చబడిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు తెలుసు కదా, అనేక మాటలు చూస్తుంటాం. ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి మరి పొందుకుంటారు, తర్వాత దేవుణ్ణి వ్యతిరేకమైన కార్యాలు చేస్తుంటారు. ఇవాడుతున్నాని క్రైస్తవులుగా మన మధ్య ప్రార్థన చేస్తాం. ఏదైనా పొందుకుంటే దానికి కృతజ్ఞతగా మనం ఏది కూడా చెల్లించు. మనం అనుకుంటాం తర్వాత ఇంకోసారి చేద్దాం అని చెప్పి అనుకుంటాం, కానీ మనకు కావదు. చూడండి యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో దేవుని బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో దేవుని యొక్క లేఖన భాగం తెలుసు. 2వ వచనంలో 1వ అధ్యాయం 2వ వచనం, ఆకాశమా యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొక్కుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసింది, వారు నా మీద ప్రేమపడి ఉన్నారు. ఈ వాడుతున్నాను మన పరిస్థితి. ఏమండి వాడుతున్నాను మన పరిస్థితి. సావుకులు ఏమంటే శ్వాస వచ్చినట్టు వాక్యం చెప్తారు.
శ్వాస వచ్చినట్టు మార్చుతారు. అయ్యా మీరు ఎలా ఉండాలి, ఇదిగో ర్యాప్చర్ వచ్చేస్తుంది, ఆ ర్యాప్చర్ లో నువ్వు ఎలా ఉండాలి, ఎలా స్థితిలో ఉండాలి, నువ్వు లేకపోతే నువ్వు ఎత్తబడు అని చెప్పని చెప్తుంటా. టీవీల ద్వారా ప్రసంగం వెళ్తుంటది. అనేకమైన సంఘాల్లో దేవుని యొక్క వర్తమానం అందించబడుతుంటది. కానీ మనము ఆ వర్తమానానికి చెవి యొక్కు. ఆ వర్తమానమే మన బ్రతుకు మనదే, మన జీవితం మనదే, మన ప్రవర్తన మనదే. ఈ స్థితిలో ఉంటే నువ్వు ఏదైనా ఒక కార్యం చేయాలంటే ఆ కార్యం నువ్వు చేయలేవు. ఈ జీవితంలో కార్యం జరగదు. ఈ జీవితంలో కార్యం జరగాలంటే నువ్వు నిక్కముగా దేవునికి సరెండర్ అయిపోవాలి. సరెండర్ అయిపోతేనే దేవుడు నీ మీద తన యొక్క ఉదయకాంతిని ప్రకాశింపు చేసి ఆయన తన రెక్కల చాటు నిన్ను భద్రపరిచి ఏ అపాయము రాకుండా ఆయన నిన్ను కాపాడతాడు. ఆలోచించండి దేవుని ఎందుకు ప్రియ విశ్వాసం. ఒక చోట మరి వర్తమానంకి వెళ్ళినప్పుడు ఒక 70 సంవత్సరాలు ఒక ముసలావిడ వచ్చింది. అయ్యగారు నాకు మోకాలు నొప్పులండి, నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాను. సరే అయితే ప్రార్థన చేస్తాను, మోకరించని చెప్పాను. మోకరించనంటే తెలియదు. అది తెలియదు, ప్రార్థన చేయనమ్మా. ఆరాధన జరుగుతుంది, ప్రార్థన జరుగుతుంది, వాక్య పరిచయం అవుతుంది. మరి వాక్య పరిచయం అయిపోయిన తర్వాత ప్రార్థనకి స్టార్ట్ అవుతున్నాం. ఒక టీవీ వచ్చింది. అయ్యా నేను దేవుడితో మాట్లాడానంటే ప్రభు నాతో మాట్లాడాడు, కంపల్సరీగా మోకరించి ప్రార్థన చేయమని. మోకరించి ప్రార్థన చేయడం ప్రార్థనలోనే ఆమె గంతులు వేస్తూ దేవుని నామాన్ని మహిమపరచు. ఆలోచించండి దేవునికి అసాధ్యమంది లేదండి. దేవునికి అసాధ్యమంది లేదు. నువ్వు దాన్ని ఏం చేస్తున్నావంటే నువ్వు సరైన రీతిలో యూటిలైజ్ చేసుకోకుండా నువ్వు ఇతరులకి వేరే స్థితిలో నువ్వు కనపడుతున్నావు. కానీ నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే అతనిలో సత్యం ఉంటుంది, నిలకడ కలిగి ఉంటాడు, ధైర్యం ఉంటాడు, ఎక్కడ కూడా జడి ఉండదు, భయం ఉండదు, నేరుగా వెళ్ళిపోతాడు. అందుచేత పాఠం చూడండి. యేసుతోటి విగాను పోదమా అటుగా వచ్చు వైరిగను యుద్ధనా దంపుతో పోదమా లారాజు సైన్యమందు చేరెను లారాజు దివ్య సేవ చేయను లారాజు సైన్యమందు చేరెను లారాజు దివ్య సేవ చేయను దేవుడు కాదండి, ఆయన మంచిమండి. ఆయన ముందు నడుస్తూ వెళ్ళిపోతుంటాడు. ఏమండి ఆయన ముందు నడుస్తుంటే మన వెనకాల వెళ్తుంటే గొప్ప అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చేయగలరు చూస్తారు. అది చేత యేసు జీవితంలో దేవుడు అని చెప్పాడు, నీకు నేను తోడుంటాను, నువ్వు ఎక్కడికి కూడా నువ్వు భయపడవలసిన పని లేదు, నువ్వు వెళ్ళిన ప్రతి ప్రదేశంలో ఉంటారని చెప్పాను. ఎప్పుడైతే చెప్పాడో ఎంతో మరి ఆ దేవునికి అతను తను అప్పగించుకున్న స్థితిని బట్టి అతను ముందుకు సాగిపోయినట్టు మనం చూడలేదు. అందుచేత మన జీవితం దేవుళ్ళు మనం కొనసాగించబడాలి, దేవుళ్ళు నిలబడాలి, దేవుళ్ళు బలపరచబడాలి, దేవుళ్ళు స్థిరపరచబడాలి. అందుచేత మోకాలు ప్రార్థన చాలా ముఖ్యం. మోకాలు ప్రార్థన మోకరించి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నేరుగా దేవుని స్థిరతను జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పెదవులతో దేవుని నామాన్ని మహిమపరచాలండి. వాడుకున్నాన్ని మనం వ్యర్థమైన మాటలతోటి దేవుని అగౌరవపరుస్తాం. చూడండి గల్తీలు రాసిన పత్రికలు చూస్తే 5వ అధ్యాయం 19వ వచనం శరీర కార్యం అంట. ఇవన్నీ కూడా మన పెదవుల నుంచి ఉచ్చరించడం వల్ల మన జీవితంలో రావాల్సిన బ్లెస్సింగ్స్ మనం లూజ్ చేసుకుంటున్నాం. బ్లెస్సింగ్స్ అందుచేత దేవుని సన్నిధిలో మనం ఒక వ్యక్తిగా నువ్వు నిలబడాలంటే మరి ప్రభుతో నువ్వు కొనసాగించబడాలి, ఆయనతో ముందుకు సాగాలి. అందుచేత అన్ని నామముల కన్నా పైనామము ఆయన నామాలు అందుకోవాలండి. ఆయన నామాలు అందుకోవాలంటే ఏదో మామూలుగా మనం చేసేస్తే కుదరదు, చేసేస్తే కుదరదు. ఆయన నామాలు అందుకోవాలంటే ఆయన ఏ రీతిగా అయితే మనల్ని చూడాలని చెప్పి ఆశపడతాడు, ఏ రీతిగా నువ్వు జీవించాలని చెప్పి ఆశపడతాడో అట్టి జీవితం మనలో ఉండాలి. అందుచేత చూడండి, అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, చిత్తారములకైన కనపరచగలిగే విశేష నామము, అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, చిత్తారములకైన కనపరచగలిగే విశేష నామము.
దేవుడితో నడిచినప్పుడే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఆశపడుతున్నాడు. నీ జీవితము ప్రభువులో నడిపిస్తే నీ జీవితంలో వెనక్కి తిరిగి వచ్చిన పర్లేదు, వెనక్కి తిరిగి వచ్చిన పర్లేదు. ఎవడి వెనక్కి తిరిగి ప్రశ్న నీ జీవితంలో ఉండదు. నువ్వు దేవుడితోనే సాగిపోవాలి, దేవుడితోనే ముందుకు సాగిపోవాలి. అప్పుడే మన గురి అంతా కూడా ఎప్పుడైతే దేవుని వైపు ఉంటుందో అప్పుడు మన జీవితంలో అనేకమైన మీరు చేస్తాం. ఆఖరికి ఒక మాట చెప్పి దేవుడికి లేఖన భాగాన్ని ముగించాలని చెప్పి ఆశపడుతున్నాను. మరి ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 12వ అధ్యాయం మొదటి వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించున్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్త యుద్ధాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెముల ఓపికతో పరిగి పెట్టాలి. ఇప్పుడు పరిగి పెట్టే స్థితి మనం నడిచే స్థితి అయిపోయింది. ఎందుకు చేతులంటే తండ్రి దేవుడి లోకములకు వచ్చినప్పుడు ఆయనతో మనము సరైన స్థితిలో లేబట్టి కుమారుడు వచ్చాడు. కుమారుడు వచ్చిన తర్వాత కూడా సరైన స్థితి లేదు. ఇప్పుడు ఏంటంటే మనకు పరిశుద్ధాత్మ శక్తి మనం వచ్చింది. మనం పరిగెట్టాలి. మన పరుగులో మనం వెళ్తుండాలి, ముందుకు సాగిపోతుందా. ఎప్పుడైతే ఆ పరుగులో మనం ముందుకు సాగుతామో మనకి దేవుడు గొప్ప మరి ఆధిక్యతలు మన జీవితాలు ఇస్తాడని చెప్పని దేవునికి లేఖన భాగాలు మనకి తెలియజేయబడింది. అందుచేత చాలా మంది ఒక మాట ఏమిటంటే మరి ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉన్నది చూడండి. ప్రకటన గ్రంథం 14వ వచనంలో మరి తెలుసుకోవాలి, చాలాసార్లు చెప్తుంటాడు ఈ మాట. 13వ వచనంలో అంతటా ఎప్పటి నుండి ప్రభువునందు మృతి పొందిన మృతులు ధనియులని వ్రాయమని ప్రభావం నుండి ఒక స్వరము చెప్పగలుగుతుంది. నిజమే, వారు తమ ప్రయాసములు మానేది అని చెప్పాలి. ఎవరి విశ్రాంతి తీసుకుంటారు. వాడుతున్నాని ఈ లోకం యాత్ర అంటే యాత్రలో నువ్వు వెళ్తున్నావు. యాత్ర ఎప్పుడు ముగిసిపోతే నీకు తెలదు, ఎప్పుడు నిన్ను ప్రభువు పిలుస్తాడో తెలదు. ఆ యాత్రకి మనం సిద్ధపడాలి. ఆ సిద్ధపాటి ఎవడి దేవునితో కొనసాగించడం, దేవునితో మనము కలిసి ఉండడం, దేవునితో సాగిపోవడం. అందుచేత యోషువ దేవుడు తనకిచ్చిన ఆ వాగ్దానము ప్రకారము ముందుకు సాగిపోయాడు. అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు. అనేక మంది జనాలు వచ్చారు. అనేక మంది జనాలు వచ్చి యోషువ ఎదురుకుండా చెప్తున్నారు. యోషువ ఎదురుగా నిల్చుంటే యోషువ చెప్తున్నాడు, ఇదేమైపోతుంది నాకు అనవసరం, నేను నా కుటుంబం యెహోవాను సేవిస్తాం ప్రార్థనని అది చెప్పగల స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఇక మాటలు చెప్తావో ఏవైతే దేవుడు మనకి ఏమిటి సిద్ధపాటు చేస్తున్నాడో దాంట్లో నువ్వు ప్రవేశించి పడతావు. అటు రీతి ఉంటున్నకు దేవునికి కృప మనందరికీ తోడే నడిపించింది కాక, దేవుని వాక్యము ఆశ్రయించబడేది కాక. ఇచ్చిన అవకాశం బట్టి కంపెనీ వారి పరిశుభ్రంగా inspiring and spiritual word of God. A true Christian who outlives the indwelling Christ. అంటే నిజమైన క్రైస్తవుడు ఎవరు అంటే తన యొక్క అంతరంగంలో ఉన్న క్రీస్తుని బాహాటంగా వ్యక్తపరిచేవాడే నిజమైన క్రైస్తవుడు. క్రిస్టియన్ క్రైస్ట్ తీసేస్తే CHRIST క్రైస్తు లేకపోతే IAN ఉంటుంది. అంటే ఐఎమ్ నథింగ్. క్రీస్తు లేకుండా మనం క్రైస్తవులుగా పిలువబడటం అనేది అసాధ్యం. ద క్వశ్చన్ ఈజ్ Christ the Lord for you? Is Christ for you? క్రీస్తు నీకు నిజంగా క్రీస్తు నీకు నిజంగా ప్రభు అనే ఒక తీర్మానం చేసుకోవాల్సిన ఒక సమయం ఇది. దేవునితో ఉంటే అది మనకు ఎంతో ఆశీర్వాదకరం. చక్కని వర్తమానం ఇచ్చిన రెవరెండ్ ఎమ్ఎన్ సుధాకర్ గారికి గాడ్స్ బ్లెస్సింగ్స్. అండ్ నౌ ఐ వుడ్ ఇన్వైట్ బాబ్జీ గారు, రవీంద్రనాథ్ గారు టు కమ్ ఫార్వర్డ్ అండ్ షేర్ ది memories of your convention during the offlates, previous memories. అది అయిన తర్వాత అక్కడ సుభాష్ నక్కర్ అండ్ their team will have a very lively speech. ఏంటో అని నాకు తెలియదు, చాలా ఆసక్తితో ఉన్నాను. కానీ ఇంకా జనాలు రాలేదు కాబట్టి అప్పుడు వెయిట్ చేయదని చెప్పింది. బట్ ఎనీవే వీఆర్ నౌ ఫుల్ హౌస్. బాబ్జీ గారిని ఆహ్వానిస్తున్నాం.
గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ అన్ని కన్వెన్షన్ అటెండ్ అయినా ఎక్సెప్ట్ ఒక 2 రాజమండ్రిలో మిస్ అయినా అలాగే దేవాలయం కూడా మిస్ అయినా మిగిలిన నాకును డాక్టర్ హిరామ్ సార్ మా ఇద్దరికి ఉన్న అనుబంధం చెప్తాను. కెరమాయ మా మేనత్త హస్బెండ్, మా ఫాదర్ హలో మా మేనత్ హస్బెండ్ అంటే మా ఫాదర్ సిస్టర్ హస్బెండ్ అనమాట. నాకు బాగా ఎప్పుడు గుర్తుంటే హిరమ్మయ్య అమెరికా వెళ్ళేటప్పుడు కోయిలుడు ఫస్ట్ టైం అంతకుముందు చూసుంటాను కానీ పెద్ద నాకు ఐడియా నాకు అక్కడ గుర్తులేదు. అక్కడి నుంచి గుర్తున్నాను. ఎక్కడి నుంచి అంటే ఫస్ట్ టైం హిరమ్స్ గారు అమెరికా వెళ్ళేటప్పుడు కోయిలుడు ఉందన్నమాట. అప్పుడు కోయిలుడు వర్క్ చేస్తున్నారు. మేమందరం వెళ్ళాం ఫ్యామిలీతో. అప్పుడు ఏంటంటే బుక్ బస్సు మేము నుంచి బుక్ బస్సు వెళ్ళిపోయాము మా ఫ్యామిలీ అంతా, మా ఫాదర్ మదర్ మేమందరం వెళ్ళిన తర్వాత అక్కడ మామయ్య ఇల్లు ఇంటి ముందు కొంచెం రైట్ సైడ్ అక్కడ పందిరి వేసారు, పెద్ద పెండాలు. మామయ్యకి ఏంటంటే ఫేవర్లు ఇస్తాను ఇప్పుడు అమెరికా వెళ్తాను. ఆ పక్కన ఒక కారు ఉండేది, డొక్కు కారు నల్లది. మేమందరం ఆ డొక్కు కారు వచ్చి మేమందరం ఎంజాయ్ చేస్తాం అనమాట. అప్పుడు నాకు బాగా గుర్తు అది. తర్వాత నెక్స్ట్ అమెరికా వెళ్ళారు. అమెరికా వచ్చినప్పుడు ఏంటంటే భీమవరం రైల్వే స్టేషన్ మేము వెళ్ళిపోయాం, రిసీవ్ చేసుకున్నాం అనమాట. భీమవరంలో రైల్వే స్టేషన్కి వెళ్ళాం. అక్కడ నుంచి మేము కార్లో పెద్ద బ్యాండ్ ఊరేగింపుతో మన ఇంటికి రెస్ట్ హౌస్ రెడ్డి మన ఇంటికి తీసుకొచ్చారు. అదొకటి బాగా నాకు గుర్తు. తర్వాత లేడీ హాస్పిటల్ వర్క్ చేశారు. యుఎస్ నుంచి వచ్చిన తర్వాత లేడీ హాస్పిటల్ అంటే అది మిషన్ హాస్పిటల్ రాజమండ్రి. అప్పట్లో లేడీ హాస్పిటల్ అనేవారు, దాంట్లో వర్క్ చేసేవారు. అప్పుడు నేను అంతా ఉండేవాడిని అక్కడికి. ఎప్పుడైనా కలిసినప్పుడు మావయ్య అనేవారు, అరే బాబుకి రారా నువ్వు అని సమ్మర్ హాలిడేస్ అని తీసుకెళ్ళేవారు వాళ్ళ కార్లలో. ఒక 1.5 months సమ్మర్ హాలిడేస్ అక్కడే ఉండేవాడిని. వేమల, పెర్సి, చిన్ని, చంటి, చిట్టి మేము అందరం కలిసి ఉండేవాళ్ళం. నెక్స్ట్ ఏంటంటే మేము మామయ్య నుండి బాగా లెక్ చేస్తారు, బాగా ఇష్టం ఏంటంటే ఎప్పుడు రమ్మంటే రమ్మని వాడు ఇంట్లో ఉండేవాళ్ళు. అలాగే తర్వాత కన్వెన్షన్ ఏంటంటే సిల్వర్ జూబ్లీ వెడ్డింగ్ యానివర్సరీ 69లో మామయ్యది, మామయ్యది, తర్వాత మా డాడీ వాళ్ళది వీళ్ళు జరిగింది. అదొకటి బాగా గుర్తున్నాను. ఈ కన్వెన్షన్ స్టార్టింగ్ లెటర్ అంటే మామయ్య రాజమండ్రి ఉండేవారు కదా. అప్పుడు డీజిల్ ట్రైన్ అని ఉండేది రాజమండ్రి నుంచి భీమవరం. ఆ డీజిల్ ట్రైన్లను రాజమండ్రి నుంచి మొత్తం ఈ కన్వెన్షన్ కావాల్సిన సమస్తం అక్కడ నుంచి తీసుకొచ్చేవారు. ఆ డీజిల్ కార్లను, ఆ బ్రేక్ వ్యాన్ ఉంటుంది డీజిల్ కార్లను, దాని నిండా మొత్తం ఫుల్ ఎక్కిపడి అనమాట. అంటే అంత ఈ కన్వెన్షన్కి అంత సామాన్లు కావాలి. విస్తరాకుల కాడి నుంచి, బియ్యం కాడి నుంచి, పప్పు దినుసుల కాడి నుంచి, లాస్ట్కి ఏంటంటే చెప్పకూడదు ఒక పెద్ద అనమాట. అంత పెద్దాన్ని రాజమండ్రి దాంట్లోకి రాయలు అనమాట. రైల్వే స్టేషన్ అది కూడా చాలా మాకు. తర్వాత జాపత్రి ఉన్నాడా? జాపత్రి వాళ్ళ మదర్ మ్యారేజ్ అనమాట. మ్యారేజ్ చాలా గ్రాండ్గా చేశారు మావయ్య. అప్పుడు మేము రైల్వే స్టేషన్కి వెళ్ళాము. ఏంటంటే జాపత్రి వాళ్ళ మదర్కి మావయ్య ఏం చేశారంటే సారీ అదే మేమంటే మేము చెన్బాబు పిన్ని అనేవాడు. సాత్విక గారు మేమనేవాడు పిన్ని, మాకు పిన్ని అవుతుంది చిన్నబాబు పిన్ని అనేవాడు. అసలు ఎంత సామాన్ అంటే అసలు గుడ్లు,
డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నుంచి, డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి, డబుల్ కాట్ దగ్గర నుంచి, టీ పాయిస్ దగ్గర నుంచి అన్ని అనమాట. మొత్తం ఇవన్నీ ఒక 3-4 ఇంట్లో వేసుకుని ఎల్లబట్టలు వేసుకుని మేము బ్యాగ్ని బయట వాళ్ళ ఇంటికి తీసుకున్నాం. వాళ్ళ తాతయ్య వాళ్ళ అమ్మమ్మ గారు ఉండేవారు, వాళ్ళ ఆయన ఉండేవారు అనుకుంటారు. అదే తీసి అక్కడ తర్వాత ఏంటంటే అప్పుడు నెహమ్యా గారు స్టార్టింగ్లోను నెహమ్యా పెదనాయన ఆయనేమో దీనికి ప్రెసిడెంట్గా ఉండేవారు. ఆయన బ్రతికినంతకాలం ప్రెసిడెంట్ ఈ కన్వెన్షన్స్, డాక్టర్ హెరాల్డ్ సింబల్ కన్వెన్షన్కి ఆయన. ఇంకా మావయ్య అంటే తెలుసు కదా, ఆల్ అండ్ మొత్తం 80% అన్ని ఆయన చూసుకున్నారు. ఇంకా భీమవరంలో జరిగేది. ఫస్ట్ అంటే భీమవరంలో పెట్టారు, రాయలలో పెట్టారు. రాయలలో ఏమైందంటే 1 or 2 years పెట్టాం. స్టార్టింగ్లో దీని పేరు ఏంటంటే మానుకొండ కన్వెన్షన్. ఫస్ట్ ఇది అంటే రాయలలో మానుకొండ లూథరన్స్ అని పెట్టారు. తర్వాత ఏమిటంటే అందరూ అక్కడ రాయలసీమ పెట్టలేదు. ఎందుకంటే మాకు అక్కడ మా మావ ఉండి కూడా అక్కడ పైన పిడకాడ డేవిడ్ గారు డ్రగ్స్ ఫుల్ గొడవ చేస్తాడు. అక్కడ చాలా గొడవ చేస్తాడు ఆయన. ఇంకా ఆయనతో మేము పడలేక ఏం చేస్తామంటే అక్కడ నుంచి దాన్ని ఏం చేస్తామంటే భీమవరం లోతన్ హై స్కూల్కి షిఫ్ట్ చేస్తాం. ఇంక దొరకలో అక్కడ జరిగేది అనమాట. చాలా గ్రాండ్గా చాలా బాగా జరిగేది. ఇంకా మావయ్య చనిపోయిన తర్వాత ఇంకా అందరూ ఏమనుకున్నారంటే ఈ మామూలు గొప్పతనం ఏంటంటే ఇంకోటి చెప్తాను. ఏఎల్సి మిషన్ ఉంది కదండి, ఆంధ్ర ఎలక్ట్రికల్ లూథరన్ చర్చ్ మిషన్ ఉంది. ఈ ఏఎల్సిలో మావయ్య పనిచేసినప్పుడు మనం లేడీ హాస్పిటల్, మిషన్ హాస్పిటల్ పనిచేసినప్పుడు ఏఎల్సీలోను ద హైయెస్ట్ పెయిడ్ ఇన్ ఏఎల్సి డాక్టర్ హెరాల్డ్. ద హైయెస్ట్ పెయిడ్, నాట్ ద ఏఎల్సి ప్రెసిడెంట్ ఆర్ ద సెక్రటరీ ఆర్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏసీ కాలేజ్. వాళ్ళు కూడా జీతాలు తక్కువే, బట్ హీఈస్ ద పర్సన్ హూ ఈస్ ద టాప్. అది ఒక గ్రేట్ మనకి. ఇంకోటి ఏంటంటే నేను అమెరికా 8 సార్లు వెళ్ళాను. నా కూతురు అమెరికాలో ఉంది, 7 times వెళ్ళొచ్చాను. ఇంతకు ముందు ఎట్లా ఉండేదంటే మన వీధిలో వెళ్తున్నాం అనుకోండి, డాక్టర్స్ ఇట్లా కానీ ఎవరైనా పెద్దోళ్ళు ఇళ్ళ దగ్గర వాళ్ళు ఒకసారి అమెరికా వెళ్ళిపోరు. వాళ్ళు ఏం రాస్తున్నారంటే ఫారెన్ రిటర్న్ రాస్తున్నారు. నేను ఎప్పుడూ చూస్తుంటాను. మీకు ఫారెన్ రిటర్న్ అంటే రాసుకుని పెట్టిన బోర్డు, డాక్టర్ సోన్స్ ఫారెన్ రిటర్న్, డాక్టర్ సోన్స్ ఫారెన్ రిటర్న్ రాస్తున్నారు. కానీ మా ఇప్పుడు ఫారెన్ రిటర్న్ పెట్టారు. డాక్టర్ కేఎస్ హెరాల్డ్ ఎండి అంతే, దట్స్ ఆల్. సూపరింటెండెంట్ అని పెట్టున్నారు. అంత గొప్ప వ్యక్తి. నిజంగా అటువంటి వ్యక్తి మనకి దొరుకుతుంది, చాలా దొరుకుతాయి. అందులో మన కుటుంబాల్లో అంత గ్రేట్ పర్సన్. ఆ రోజుల్లోనూ మరి మన కుటుంబంలో డాక్టర్ ఎవరు లేరు, అమెరికా వాళ్ళు ఎవరు లేరు, ఎండి చేసిన వాళ్ళు ఎవరు లేరు, అంత గొప్ప సర్జన్ కూడా మన కుటుంబంలో ఎవరు లేరు. ఆయనకి ఎంత గొప్ప పేరు ఉందంటే లేడీ హాస్పిటల్లో ఒక రోజుని 40-50 ఆపరేషన్ చేసేవారు. ఆపరేషన్స్ అని ఒక డేట్ పెట్టుకునేవారు, వీక్లీ వన్స్ ఏదో ఒక రోజు. ఆ రోజు దాదాపు 30-40 ఆపరేషన్స్ ఆయన వీక్లీ చేసేవారు. అంత గొప్ప డాక్టర్. నాకు తెలుసు భీమవరంలోను, భీమవరం చుట్టుపక్కల ఉన్న రాజులు బాగా తెలిసి అంటే బండాడ, మా పొలాలు అక్కడ ఉన్న బండాడు అప్పట్లోను. అక్కడ నుంచి కొంతమంది రాజులు వెళ్ళేవారు అనమాట. వెళ్ళి ఈ ఏమనేవారంటే డాక్టర్ హెరాల్డ్ బావా అనేవారు. ఆయన రాజులు ఈయనకి వచ్చి బావా అనేవారు. ఆపరేషన్ చాలా వైఫ్ చాలా చేయించుకుని వెళ్ళేవారు అనమాట. అంత గొప్ప డాక్టర్ ఆయన, మంచి పేరు ఉన్నవారు. తర్వాత ఏంటంటే భీమవరంలో కూడా చేశారు డాక్టర్ హెరాల్డ్ గారు. మిషన్ హాస్పిటల్, భీమవరం మిషన్ హాస్పిటల్ కొంతకాలం చేశారు. అదే టైంలో ఏంటంటే అన్ఫార్చునేట్గా మా తాతయ్య అంటే హెరాల్డ్ గారు ఫాదరు కొర్నెలియస్ గారు క్లోజ్ ఫ్రెండ్ ఎవరంటే అక్కడ ఎంపీ, రాజమండ్రిలో ఎంపీ. ఆయన ఢిల్లీలో ఉండేవాడు. ఆయన రాశాడు కొర్నెలియస్ గారు ఏమన్నంటే ఢిల్లీ రా ఒకసారి చూద్దానండి. పాప ఆయన వెళ్ళదు. ఈయన ఏంటంటే మామూలు టీచర్ కాబట్టి టీచర్. ఆయనకి ఏంటంటే ఢిల్లీలో చలి ఉంటుంది, శీతాకాలంలో అంత భయంకరంగా ఉంటుంది అన్న విషయం తెలియదు. మామూలుగా ఆయన ఏంటంటే పంచి కట్టుకునేవారు, లాల్చి వేసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన ఆ చలికి ఆయన తట్టుకోలేకపోతే వాళ్ళు ఏమైందంటే ఆయన ఏంటంటే ఆ చలికి తట్టుకోలేకపోతాం, సిక్ అయిపోయితే ఆ
అక్కడ నుంచి ఆయన ఫోన్ చేశారు, ఇలా చిక్కేపోయింది మీ డాడీ అంటే కలెక్ట్ చేసుకొని నేను పంపిస్తున్నాను అంటే మావయ్య ఇది విజయవాడ వెళ్ళి ఫాదర్ మావయ్య విజయవాడ వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాను. తీసుకొచ్చి భీమవరం హాస్పిటల్లో పెట్టారు. అన్ఫార్చునేట్లీ పాపం చనిపోయారు. నెక్స్ట్ ఈజ్ ఏ గ్రేట్ మ్యాన్. మనకి నిజంగా అటువంటి ఒక ఆణిముత్యం ఉన్నారు చూడండి, స్టార్, అటువంటి స్టార్ మనకి గ్రామ్స్ గారు మన ఫ్యామిలీస్లో పట్టడం గొప్ప, చాలా గ్రేట్ అన్నమాట. డాక్టర్ మామయ్య చనిపోయిన తర్వాత, డాక్టర్ హ్యాబ్ గారు చనిపోయిన తర్వాత ఈ మానుకొండ కన్వెన్షన్ని నూతన సార్ రాయమని గారు దీన్ని ఏం చేశారంటే మామయ్య పేరుని అప్పుడు అందరూ డిసైడ్ చేసి ఇప్పుడు ఇలాగైతే ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది, అలాగే అప్పట్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏం చేసిందంటే మనకి గొప్ప వ్యక్తి ఈ పేరు పెడదాం మారుదామని డాక్టర్ గ్రామ్స్ మెమోరియల్ కన్వెన్షన్ అప్పటి నుంచి ఆ పేరు మీద జరుగుతుంది. మా ఫాదరు గ్రామ్స్ గారు, లోతర్ గారు, దయరాజ్ గారు, ఇంకా మన పిడకాల వారు, అంటే పిడకాల వారు అంటే మొత్తం బ్రదర్స్ ముగ్గురు అనమాట. నేహమే గారు, ఇలా కోనాల్ వారు, అదేవిధంగా ఆమోస్, అప్పుడు రాజమండ్రి ఆమోస్ గారు అందరూ వచ్చేవారు, రెడ్డి గారు అందరూ వచ్చేవారు. తర్వాత కార్యపల్లి వారు, వీళ్ళందరూ అందరూ డేవిడ్ గారు అంటే పిడకాల అంటే మానుకొండ, పిడకాల, కార్యపల్లి, అంటే మొత్తం అంటే మానుకొండ మెయిన్. మానుకొండ వాళ్ళు అందుకున్న వాళ్ళు అనమాట. ఎవరు కోనాలు కానీ లేకపోతే పిడకాల కానీ లేకపోతే కార్యపల్లి వారు కానీ అందరూ మెయిన్ విషయం ఏంటంటే మానుకొండ నుంచి అందరూ బ్రాంచెస్ అనమాట. దిస్ ఇస్ ద ఫ్యామిలీ. నేమ్ చేంజింగ్ అప్పుడు ఏంటంటే ఇంకా మా హెలెన్స్ గారి పేరుని పెడదాం అనేసి అప్పటి నుంచి డాక్టర్ హెలెన్స్ గారి పేరుని మా పేరెంట్స్ అందరూ ఏంటంటే స్టార్ట్ చేశారు. అప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ టర్మ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మా జనరేషన్ మేమందరం అన్నమాట. ఇప్పుడు అందరూ అంటే 50+, 60+, 70+ మేమందరం రన్ చేస్తున్నాం. మరి మేము ఎంతకాలం ఉంటామో ఎంతకాలం రన్ చేయాలో మాకు తెలియదు. మా నెక్స్ట్ జనరేషన్ జాపర్తి బయట ఉన్నారు, నా కొడుకు కానీ జాపర్తి కానీ లేకపోతే ఇంకా యంగ్స్టర్స్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు. మరి మీరు దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని, ఓకే, మీరు ముందుకు తీసుకెళ్ళాలి. దీన్ని లేకుండా జాషువా మీరందరూ ఏంటంటే దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మన పేరెంట్స్ కొంతకాలం వాళ్ళు మంచిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి మాకు అప్పు చెప్పారు. మేము కొంతకాలం ఇంతవరకు మేము తీసుకెళ్ళాం. మరి ఎంతకాలం ముందుకు తీసుకెళ్తాం మాకు తెలియదు. ఇక నుంచి మరి మీరు ముందుకి తీసుకెళ్ళాలని మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తాను. పండు తెలుసా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. Thank you, Babji Garu, for sharing the nostalgic memories of Dr. Heran's Memorial Convention. Now I will call upon John Malakunja to make an announcement for this evening. భాగ్యంగా చాలా మంచి విషయాలు, పాత విషయాలని మాకు గుర్తు చేశారు. అలాగే మీ అభిప్రాయం, మీ గత స్మృతులు, ఇంతకుముందు కన్వెన్షన్లో జరిగి ఎవరెవరు ఉన్నారు పాత వాళ్ళంటే ఎలిజబెత్ ఉన్నారు. పాత కన్వెన్షన్లో ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగిందో అయితే ఎలిజబెత్ ఉన్నారు. తర్వాత గత చెప్పడానికి మనకి పాత వాళ్ళు ఎవరు, మరి నాకు క్రిస్టఫర్ కిషోర్ కుమార్ ఉన్నారు. తర్వాత అలాగే మీరు గుర్తు చేసుకోండి, కొంచెం నోట్ చేసుకోండి, రేపు మళ్ళా చెప్పారు. కానీ తర్వాత మనకి ఇక్కడ యంగ్స్టర్స్ నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు కూడా,
మా మా వరకు అయిపోయింది. మా జనరేషన్ లాస్ట్ టైమే చెప్పాను మీకు, నేను చేస్తున్నాను కానీ వీళ్ళు ఏదో ముందుకు రావట్లేదు. మేము చేస్తే మేము అయిపోయిన తర్వాత మేము చేసేవాళ్ళు అవ్వలేదు. లాస్ట్ సెషన్లోనే 2020లో నేను డేవిడ్ విల్సన్కి నా బాధ్యతలన్నీ అప్పుడు చెప్పడం జరిగింది. సో చాలా వరకు ఆయన చేస్తున్నాడు, మీరు చూస్తున్నారు లేదు, ప్రతి మెసేజ్ కూడా అక్కడ నుండి వస్తుంది. సో అలాగే కొంతమంది యంగ్స్టర్స్ మేము ఐడెంటిఫై చేసాం. ఇంకా మేము యంగ్స్టర్స్ కాదు, ముసలి అయిపోయిన వాళ్ళు ఇంకా మనకి అవసరం లేదు. మేము ముసలి కాదు, యంగ్స్టర్స్గా ఉన్న వాళ్ళు పెళ్ళి అయినా కూడా పర్వాలేదు. మిస్ రతన్ కుమారి నంద, మంగం జాషువా, జంగా స్నిగ్ధ హెలెన్, గోల్డీ అంటే సామ్యుయల్ విల్ఫ్రెడ్, జెమీమా లేనా, డాక్టర్ ఆఫ్ జెమీమా, మిస్టర్ మోనిష్. ఇంకా మొన్న ఇంకా రాలేదు, వాళ్ళు వస్తారని అన్నారు కానీ రాలేదు. మొన్న డింపు, బ్లెస్సీ, మంజుష అంటే విజయ్ సార్ వాళ్ళ డాక్టర్ అది. సో అట్లా కొంతమంది ఐడెంటిఫై చేస్తాం. మేము ఇంకా ఐడెంటిఫై చేయకుండా ఇప్పుడు జాపత్రి అంటే ఎన్జిఎం ఫిలిప్, అట్లా మేము చేస్తాం. మేము వాలంటరీ మేము చేస్తాం అన్నవాడి సారథి విజయ్ రత్న సారథి, పాల్ విన్సెంట్ అప్పుడు ఎలా పాల్ విన్సెంట్ వాళ్ళ మిసెస్ ఏంజల్, ఆమె మన చదువు సుగుణశ్రీ అక్కడ నిలబడాలి సార్. వీళ్ళందరూ కూడా మనకి నెక్స్ట్ జనరేషన్లో డయానా, హెప్సిబా, వీళ్ళందరూ మేము ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ మీకు అందరికీ బాధ్యతలు అప్పచెప్పాలని అనుకుంటున్నాను. సుమా మీ అందరికి కూడా కాబట్టి మీరందరూ లవ్లీ వీళ్ళు ఏంటంటే మీరు వాలంటరీగా మేము ఉంటామని రావాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే మేము ఎలాగా చెప్తాం మీకు, అయినా కూడా ముందే మీరు వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మీరే వాలంటరీగా మేము కూడా చేస్తాం, మేము కూడా చేయగలం అని ముందుకు రావాలని కోరుతున్నాను. అదే ఇక్కడ పెర్సీ గారి కోరిక ఏంటంటే ఇప్పుడు పేరు తెలిసిన వాళ్ళు అందరూ నిలబడితే ఒకసారి మిస్ రీతు ఒకసారి ముందుకు యంగ్స్టర్స్ అందరూ ముందు, జాషువా వెల్సన్, మంజుష ముందుకు రండి, సుగుణశ్రీ, ఏంజల్ ప్రియాంక, జాపత్రి, ఎన్జిఎం ఫిలిప్, లేనా, జాషువా విల్సన్, పైకి రండి, జాషువా విల్సన్, అరవింద్ రండి అరవింద్. సో మోనిష్, లవ్లీ, రీతు, లవ్లీ, సకలాశీర్వాదములకు కారణమైన మా దేవ, ఈ ఘనమైన నామానికి వేలాది వందనాలు, కోట్లాది స్థుతులు స్తోత్రములు. గొప్ప దేవ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకంతా బలవంతుడైన దేవ, నిత్యుడు తండ్రి వందనాలు తండ్రి.
ఈ దినమున మాకు ఇచ్చావు తండ్రి. ఎంతో మంది దినమున చూడలేకపోయినప్పటికీ మేము ఈ దినమున మా కుటుంబాలు అన్నీ కలిసి నాయన సంతోషించడానికి ఇచ్చిన మీరు ధన్యుల కొరకై వందనాలు చెల్లిస్తున్నాను బ్రవ్వ. ముఖ్యంగా మా కుటుంబాలన్నీ ఎంతగానో బ్రవ్వ. వారికి చెప్పరైన బిడ్డలందరినీ కూడా నాయన దీవించండి బ్రహ్మ. వారి నోటి మాటలు మా హృదయం బిడ్డకి తెచ్చి మేము వినట మట్టుకే కాదు తండ్రి, ఈ వాక్యానుసారంగా పాటలు పాడిన బిడ్డలందరినీ కూడా దీవించండి బ్రహ్మ. అందరూ కూడా మందిని జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరము బ్రహ్మ. ఆయన పేరును మేము జ్ఞాపకం చేసుకుంటూ బ్రహ్మ ఈ 2 సంవత్సరాలకు ఒకసారి మేము ఇన్ని గర్భవతి సంతోషించటకు ఆయన పేరు మరి నిరంతరం కూడా మేము ధ్యానించటకు సంతోషించడం ఇచ్చిన కొడుకుగా తండ్రి. మరి కమిటీ మెంబర్స్ అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ 2-3 దినాలకి సభ్యులు భావించండి, వాతావరణ అనుభవించండి బ్రహ్మ. ముఖ్యంగా బ్రహ్మ మరి నూతనంగా బిడ్డలను ఎన్నుకున్నారు బ్రహ్మ. ఆ బిడ్డలకి మంచి జ్ఞానం వచ్చి తెలుగు సులభమైన జ్ఞానం తెచ్చండి బ్రహ్మ. ఈ సమస్యలు ఎల్లప్పుడూ కూడా మేము జరుపుకునేలా సహాయం చేయాల్సిన జ్ఞానము వివేకములు దయచండి. ఏ విధముగా నడిపించాలో ఎవరి బిడ్డలు మీరు ఆశీర్వదించండి బ్రహ్మ. మీరు వారి ఉద్దేశాలు తలంపులు ఎరిగిన దేవుడు తండ్రి. బిడ్డలు బలపరచండి, దీవించండి. ముందుగా మరి సంతోషంతో మనలో జాయిన్ అయ్యి మమ్మల్ని అందరినీ సంతోషపరచడం ఆ బిడ్డలు ఆశీర్వదించి అభిషేకించండి బ్రహ్మ. ఈ రాత్రి సమయంలో మేము అందరూ కూడి నేను జాగ్రత్తగా ఇచ్చిన కృపగా వందనాలు తండ్రి. నీ కృప, నీ సహాయం ఈ బిడ్డలపై కుమ్మరించండి బ్రహ్మ. ఎంతో ఉత్సాహంతో బ్రహ్మ ఊరుకొని బ్రహ్మ ఈ పని మాదని సంతోషంగా బిడ్డలు అంగీకరించండి. క్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము ఈ హైరన్స్ మెమోరియల్ కన్వెన్షన్ యొక్క యవన కుమారులకు కుమార్తెలకు ఇప్పుడు సదాకాలము అనగా 2400 నుంచి దేవుని చిత్తమైంది ప్రభు రావడం లేట్ అయితే 3000 వరకు ఈ కన్వెన్షన్ జరుపుటకు సదాకాలం మీకు తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎందుకు వచ్చేయండి చెప్పాలంటే ఇది అన్ప్లాన్డ్, కానీ దేవుని ప్లాన్ ఉంది. దేవుని కృప ఫోటో తీసేయండి. మీకు మెనూ పెట్టడం జరిగింది, మెనూ చూసుకోండి. ఫుడ్ రెడీగా ఉంది. అంటే మన క్లోజింగ్ ముందు స్కిట్ ఉంది కాబట్టి మీరు అలా చూసి ఆనందించి వెళ్ళండి. ఇప్పుడు మనకు చేయబోయే ఫుడ్ డిన్నర్ వారపల్లి ఎస్సీ అండ్ ఫ్యామిలీ వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, టీ, కాఫీ, మధ్యాహ్నం స్నాక్స్, బిస్కెట్స్, జ్యోతి ఫ్రెండ్లీ. అలాగే మధ్యాహ్నం లంచ్ మిస్టర్ ఎమ్మెల్యే కుమార్ గారు మధ్యాహ్నం లంచ్. అలాగే సాయంత్రం డిన్నర్ ఎస్సీ హెరాన్స్ అండ్ ఫ్యామిలీ. దివ్య జ్యోతి దివ్య జ్యోతి ఫిలిప్ ఆవిడ వాలంటీర్గా వచ్చారు.
జాపత్రి గారి మిసెస్ వాలంటరీగా మనం పిలవకుండా వచ్చారు. మేము సేవ చేస్తాము. దివ్య జ్యోతి డాక్టర్ దివ్య జ్యోతి అయితే ఆమె జ్యోతి క్లినిక్ దివ్య క్లినిక్ అని డెంటల్ క్లినిక్ ఒకటి రన్ చేస్తున్నారు హైదరాబాద్లో. మీకు ఇచ్చిన ఫోల్డర్స్ ఉన్నాయి కదా, ఫోల్డర్స్ వెనకాల వాళ్ళ పేరు వాట్సాప్ చేశారు. ఫోల్డర్స్ వెనకాల మీకు ఇచ్చిన ఫోల్డర్స్ వెనకాల వాళ్ళ ఫోటో ఉంటుంది. వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఇదంతా అండర్స్టాండ్. మేము ఇప్పటికిప్పుడే బాధ్యత చెప్పారు. మేము చూస్తాము. పాట పాడతారు అది ముందు మేము ఎంతో ప్రోగ్రామ్లో మీరు ఎవరు మాట్లాడతాము. మధ్యాహ్నం మీకు ఎవరికి తెలియకుండా చిన్న కార్యక్రమం జరిగింది. చిన్నపిల్లలు కిడ్స్ రన్నింగ్ గైడ్స్ ఫస్ట్ ప్రైజ్ లో క్రిస్టియానా, క్యాండీ క్లారా సెకండ్ ప్రైజ్, తబితా క్లారా థర్డ్ ప్రైజ్. అలాగే బాయ్స్ ఈవా, శామ్యుల్ స్టూవర్ట్, శ్రీహెచ్ రోజ్ వీరికి ప్రైజులు రేపు ఇవ్వడం జరుగుతుంది. పాట అయిపోయిన తర్వాత స్కిట్ ఉంటుంది. మీరందరూ బాగా సౌండ్ తగ్గించుకోదు, తగ్గించవచ్చు. Thank you.
బాగా చెప్పకూడదు. మరి వచ్చే కొంచెం దానికి ఏదే మీ పార్టీ ఒకసారి చెప్పకూడతాను దానికి కీర్తి శ్రేష్ఠుడు షెపర్డ్ గారి కుమార్తె, షెపర్డ్ గారి రెండవ కుమార్తె మూడవ కుమార్తె అనగా ఫినాన్స్ గారి చెల్లెలు తమ్ముడు ఓన్లీ బ్రదర్ షెపర్డ్ కింగ్స్ఫర్ గారి కుమార్తె ఈ అమ్మాయి పాట. థ్యాంక్ యూ సో మచ్. మరోసారి చెప్పండి కొడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం అప్పుడు వచ్చింది. అబ్బా ఈ బయట పని బయట చూసుకోండి. అందరూ నిశ్శబ్దంగా ఉంటే ఈ స్కిట్ వేస్తామండి. వెళ్ళిపోతామంటే వేయండి. మరి మీరందరూ నా మనవి ఆ వైరు మెట్ల దగ్గర నుంచి ఆ వైరు స్కిట్ ఏంటంటే హెల్త్గా పరంగా మేడం అందరూ పైకి ఎక్కాలి. ముందు అందరూ పైకి ఎక్కి చిన్న సౌండ్ పెట్టాలి. ఈ స్కిట్ అంటే ఇప్పుడు మరి నేను కొద్దిగా రాశానండి. అంటే హెల్త్ పరంగా ఏ విధంగా ఇందులో హెల్త్ పరంగా ఏ విధంగా ఉంటుందో మరి ఆత్మీయ జీవితంలో ఎలా ఉంటుందో అన్నది ఇక్కడ పోవడం వల్ల ఎవరు కనపడలేదు. కొంచెం పక్క వెళ్ళిపోతే బాగుంటుంది. ఆత్మీయ పరంగా ఎలా ఉంటుందో ఒక చిన్న అంటే స్కిట్ ద్వారా మీకు తెలియజేస్తానండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే హెల్త్ కౌన్సిలింగ్ సెంటర్, వీళ్ళు ఒక్కొక్కరు వస్తారండి. హెల్త్ పరంగా నన్ను అడగడము ఏమని ఇప్పుడు చూపిస్తాము. తర్వాత స్పిరిచువల్ కౌన్సిలింగ్ సెంటర్, స్పిరిచువల్గా ఎలా ఉండాలి అన్నది ఇప్పుడు కెరోలిన్ గారు చెప్తారు. ఇప్పుడు నేనేమో హెల్త్ పరంగా కొన్ని విషయాలు ఎలా ఉండాలి ఏంటన్నది చెప్తాను. తర్వాత కంక్లూషన్ మీరు చూస్తారు. అందరు కూర్చోవాలండి. హలో పద్మ, తణుకులో డాక్టర్ హిరాన్స్ మెమోరియల్ కన్వెన్షన్ జరుగుతుంది. అక్కడికి ఎవరో ఒక ఇద్దరు కూర్చున్నారు స్టేజ్ మీద. ఒక ఆవిడేమో హెల్త్ కౌన్సిలింగ్ ఇస్తుందంట, ఇంకొక ఆవిడేమో స్పిరిచువల్ కౌన్సిలింగ్ ఇవ్వడానికి కూర్చున్నారు. నేను అక్కడికి వెళ్తున్నాను. మీకు తెలుసు కదా నాకు అన్నం అంటే చాలా ఇష్టమని. అక్కడికి వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి అసలు ఏంటో కనుక్కుని వద్దామని వెళ్తున్నాను. నీకు కూడా ఖాళీ ఉంటే రా, ఓకేనా? ఎవరు వచ్చారు? అమ్మా ఏంటి మీరు ఇక్కడ కౌన్సిలింగ్ సెంటర్ పెట్టారు? నాకు అందం అంటే చాలా ఇష్టం. నాకు ఎప్పుడూ కూడా అందంగా ఉండాలని చాలా ఇష్టం. నేను ఎంత అందంగా తయారవుతున్నా కదా సాయంత్రం అయ్యేసరికల్లా నా అందం అంతా వాడిపోతుంది. అలా కాకుండా నేను ఎప్పుడు అందంగా ఉండేటట్టు, చూడటానికి చక్కగా ఉండేటట్టు మీ దగ్గర ఏదైనా మందు ఉందమ్మా? చాలా ఉన్నాయండి. ఏదైనా నాకు ఆ మందు ఇవ్వండి కాస్త. నేను ఎన్ని డబ్బులైనా ఇస్తాను. ఇస్తారండి. అంతకంటే ఆనందం ఏంటండి, మీరు అందంగా ఉన్నారు. ఏం రాస్తున్నారు ఏంటి అసలు మామూలుగా? నేను రాయని క్రీమ్లన్నీ ఎన్ని రకాల క్రీమ్లు రాసుకుంటానో అందంగా కనిపించడం నాకు చాలా ఇష్టం. అప్పు చాలా విషయాలు అన్ని తెలుసు మీకు. నాకు చాలా తెలుసు. కానీ నేను ఒక క్రీమ్ చెప్తాను, అది మీరు రాస్తే అసలు మామూలు గ్లో కదండి. అమ్మ ఈ క్రీమ్ రాసుకుంటే నేను ఎప్పుడు అందంగానే ఉంటానా? సాయంత్రం అయ్యేసరికి వాడిపోతున్నాను. అలా ఉండకూడదు. నేను ఇప్పుడు ఫ్రెష్ గా నీట్గా అందంగా ఉండాలి. అయితే చెప్తాను, వింటారా? మరి అది అన్ని రాసి ఉంటారేమో. చాలా రాసి ఇది మట్టి కంపల్సరీగా రాస్తే త్వరగా చెప్పండి. త్వరగా చెప్పండి. అది ఏంటో ఆవు పేడ, ఆవు పేడ, ఆవు యూరిన్ రెండు కలపాల. మొత్తానికి రాసుకుని రుద్దితే వంటలు మరి గ్లో
అబ్బబ్బబ్బ. మనం రాయండి అన్ని రాసినప్పుడు మనం రాయాలి కదా. ఏంటి నిజంగానే? నిజమే. మీరు ఇంత అందంగా ఉన్న రోజు రాసుకుంటారా? నేనెందుకు రాసుకుంటానండి అన్నం ఉంటే? నాకెందుకు చెప్తున్నారు మీరు? మీరే వచ్చారు కదా అడిగారా? అంత అందంగా ఉన్నారనుకుంటే ఇంకోటి ఏదో రాసుకుంటాం. ఆవు పేడైనా ఆవు మూత్రం రాసుకోమంటారా? నేను చెప్పింది రాసుకోతే ఏదమ్మా బాబు? ఇలాంటి తెలిసి చెప్తారని తెలిసి అసలు రాకపోదును. ఎందుకంటే మా ఫ్రెండ్ అని కూడా రమ్మన్నాను నేను. వచ్చాను నేను ఇక్కడికి. తనకి ఏదో మీటింగ్ ఉంది, ఆవిడ ఏదో పాపం చెప్తుంది కదా చెప్తారా? సరే అమ్మ నువ్వే రాసుకో రోజు. అది రాసుకుంటాను లేదు. మళ్ళీ ఇక్కడికి వెళ్తే ఈవిడే పేపర్ రాసుకోమంటారు. అయినా ఒకసారి అడిగితే పోలే. అదిగో అలా ఉందని పరిస్థితి. అమ్మా నాకు అందంగా ఉండడం చాలా ఇష్టం. ఈ అందంగా ఉండడం కోసం నేను చాలా క్రీమ్ రాస్తూ ఉంటాను. కానీ సాయంత్రం అయ్యేసరికి నా ముఖంలో అందమే ఉండట్లేదు, వాడిపోతుంది. అలా కాకుండా నేను ఎప్పుడు అందంగా ఉండేటట్టు, నా ముఖం చక్కగా ఉండేటట్టు మీ దగ్గర ఏదైనా వస్తుందమ్మా? ఏముందమ్మా త్వరగా చెప్పండి. బైబిలా? ఓహో అదా, గుళ్ళో చదువుతారు బైబిల్ అంటే అదేనమ్మా. ఎప్పుడు చదవలేదండి. ఏంటి గుడి? క్రీమ్ అంటే బైబిల్ చదువుకోమంటే దేవుడి గురించి తెలుసా మీకు? బైబిల్ చదువుకుంటే అందంగా ఉంటారమ్మా. బైబిల్ ఉంది సౌందర్యం గురించి. సామెతలు 31:30 ఉంది. సౌందర్యము మోసకరము, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. సౌందర్యం వ్యర్థమా? నేను ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి అందంగా తయారవుతున్నాను రోజు. ఇది వ్యర్థం అంటే అంటే మీరు ఒక పని చేయండి. చెప్పండి. మీరు రోజు బైబిల్ చదవండి. బైబిల్ ఉందా మీ దగ్గర? బైబిల్ లేదమ్మా. నేను ఇస్తాను. మీరు రోజు బైబిల్ చదవండి. బైబిల్ చదివి అందులోని వాక్యాల గురించి మీరు దేవుడిని అడగండి, ప్రార్థన చేయండి. మీ అందము ద్విగుణీకృతం అవుతుంది. సాయంత్రం అయ్యేసరికి వాడిపోను కదా. వాడుకోనండి. చాలా అందంగా ఉంటాయి. దేవుని కలిగి ఉంటే నిత్యము సంతోషంగా ఉంటారు. కనుక దేవుని దగ్గర మీరు అందం కొరకు అడగండి, ఐశ్వర్యం కొరకు అడగండి, అన్నీ ఆయన ఇస్తారు. కనుక మీరు ఈ బైబిల్ రోజు చదవండి. చాలా మంచిదమ్మా, చక్కటి విషయం చెప్పారు. నేను మళ్ళీ మీకు కనపడటానికి బైబిల్ తప్పకుండా కనపడిన తర్వాత నా విషయం మీకు చెప్తాను. దగ్గరికి వెళ్తేనమ్మా మీ ఇంట్లో ఒకటి రాసుకోమంటున్నాం. అవన్నీ వద్దండి. చాలా మంచి మాటలు చెప్పారు. థ్యాంక్ యూ. ఏం చూసినా భయం వేస్తుందండి. ఎవరిని చూసినా భయం వేస్తుంది. అందరూ దెయ్యాలా కనిపిస్తున్నారు నాకు, భూతాలని. ఏంటి ఎన్ని నీ భయం గురించి నేను ఎన్ని పూజలు చేశాను, ఎన్ని కొబ్బరికాయలు కొట్టాను, ఎన్ని మాంత్రికుల దగ్గరికి వెళ్ళాను. అయినా సరే నాలో ఈ భయం ఎందుకు పట్టలేదు. ఎవరిని చూసినా ఎటు చూసినా నాకు విపరీతమైన భయం వచ్చేస్తుంది. ఈ భయాన్ని ఎలా తప్పించుకోవాలో నాకు తెలియట్లేదు. ఏంటిది ఇదే ఎవరమ్మా వచ్చారు? నమస్తే అండి. నమస్తే అమ్మా. నాకు భయం ఎక్కువ వేస్తుందండి. ఎవరిని చూసినా భయం వేస్తుంది. మీ ఆయన చూసినా కూడా? ఎవరిని చూసినా అమ్మో అంత భయం ఉందా? చెయ్యని పూజ లేదు. 100 కొబ్బరికాయలు పైన ఎక్కడ పడితే పూజలు మంత్రాలు, ఎవరో పూజారులు అందరి దగ్గరికి వెళ్తూ. ఎన్ని కొబ్బరికాయలు కొట్టావమ్మా? 100 కొబ్బరికాయలు. 200 కొట్టిన తర్వాత ఆ కొబ్బరికాయలు నాకు తెచ్చివు, నీ భయం తగ్గిపోతుంది. ఏంటండి 100 కొబ్బరికాయలు కొట్టానండి, 200 కొబ్బరికాయలు చెప్పంటుంది. 200 కొబ్బరికాయలు తీసుకుంటామని తీసురమ్మా, కొబ్బరి నడుచుకుంటాను. గొప్ప సలహా ఇచ్చారు. కానీ వెళ్ళరమ్మా. ఇక్కడే స్పిరిచువల్ కౌన్సిలింగ్ సెంటర్ అండి. అయినా ఆవిడేమో కొబ్బరికాయ తెమ్మంది, ఇప్పుడే తెమ్మంటారు. అమ్మా నమస్తే. నాకు ఎవరిని చూసినా భయం వేస్తుందమ్మా. ఎందుకండి? ఏమో అందరూ నాకు బైబిల్ గారు, నేను ఎటు చూసినా భయం గారు, ఎవరిని చూసినా దెయ్యాల్లాగా భూతాల్లాగా నేను కనిపిస్తున్నాను. భయం నాలో ఎక్కువగా ఉంది. ఎప్పుడైనా దేవుడి గురించి విన్నారా? దేవుడి గురించా? సృజించిన దేవుడి గురించి ఎప్పుడైనా
ఆశ్రయించేవారు సింహం వలె ఉంటారు. సింహం భయపడి కదా, అలాగే మీరు కూడా సింహం వలె ఉంటారు. మరి మీరు ఎప్పుడైనా బైబిల్ చదివారా? మీరు బైబిల్ చదువుకొని దేవుని ప్రార్థన చేస్తే కనుక బైబిల్ మీలో నుండి పోతుంది. నేను ఒక బైబిల్ ఇస్తాను, మీరు దాన్ని చదవండి. మీరు యెహోవాను ఆశ్రయించేవారు అది సింహం వలె ధైర్యంగా ఉంటారని ఆ గ్రంథంలోని కనుక మీరు దాన్ని బాగా చదివి ప్రార్థన చేస్తే కనుక మీకు ఎలాంటి భయము ఉండదు, ఎవరిని చూసినా భయము ఉండదు. మరి సాతాను కూడా దేవునికి భయపడతాడు కనుక మీరు భయం లేకుండా ఉండాలంటే బైబిల్ చదివి ప్రార్థన చేసుకోవాలి. బైబిల్ చదివి భయం పోతుందండి. పోతే అబ్బాబ్బా ఎంత చిరాగ్గా ఉందో, నాకు కోపం వచ్చేస్తుంది అసలు. ఏంటి అసలు ఈ రోజేమో చాలా పనులు ఉన్నాయి. హిరామ్స్ మెమోరియల్ కన్వెన్షన్ తడుగు బయలుదేరిపోయి వచ్చేయాలి. ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నారు. ఇక్కడ ఏదో అమ్మయ్య ఆటో వాడు చెత్త ఫిలో తీసుకొచ్చాడు మొత్తానికి కింద మీద పడి. ఇక్కడ ఏదో వచ్చాను, హెల్త్ కౌన్సిలింగ్ సెంటర్ అంట. ఎవరమ్మా వచ్చారు? అమ్మా నాకు చాలా కోపం వచ్చేసింది అమ్మ ఈరోజు. ఏమైందో తెలుసా? ఈ ఫోన్ లో ఏమైందో తెలుసా అమ్మా, మా హిరామ్స్ మెమోరియల్ కన్వెన్షన్ వెళ్ళాలని కార్ డ్రైవర్ ముందు రమ్మన్నాను. అది రాలేదు. చాలా కోపం వస్తుందమ్మా. మరి 10 కూడా రాలేదు. కొన్ని వంట లేదమ్మా అని కూడా చెప్పాను, అయినా 10 కూడా రాలేదమ్మా. ఏం చేయమంటా చెప్తున్నాను. ఏం చేయమంటారండి? కోపం తగ్గాలంటే ఏం చేయాలి చెప్పు. నాకు అసలు పళ్ళు నూరే కోపం వచ్చేస్తుంది. బాగా నూరేసి పళ్ళు ఊడిపోయేటట్టుగా నూరు బాగా నూరేసి కోపం తగ్గుతుంది. కోపం పోతుందని చెప్తాడు. ఇక్కడ దివ్య జ్యోతి అని ఒక ఆమె పళ్ళు కట్టేద్దరే మధ్యలో అంటే పళ్ళు ఊడగొట్టేసుకుని మళ్ళీ పళ్ళు పెట్టించుకోవాలమ్మా. అదే మన కోపం తగ్గుతుంది. ఏడేదో అడ్వర్టైజ్మెంట్ ఇస్తానికి వచ్చినట్టు ఉంది ఇక్కడ. అమ్మా మీరు ఒకవేళ కోపం తగ్గాలన్నా కదా మీరు ఏమన్నా మా కోపం అంటే ఏమనుకుంటాం, మానుకుండా జన్మ హక్కు తెలుసా? అమ్మో మరి ఏమనుకుంటున్నాం? అయితే అక్కడ మీ మురుక్కాల ఉంది, అందులో దూకేయండి తగ్గిపోతుంది కోపం. కోపం పోవాలని అడుగుతుంటే మురుగు కాలువలో అక్కడ దూకంటే ఇవిడ వెళ్ళమ్మా బాబు. ఇక్కడ ఏదో స్పిరిచువల్ కౌన్సిలింగ్ సెంటర్ అంట. ఎలా పోలేదు ఒకసారి ఈవిడ ఎంతో దోమకుంటుందో చూడండి. అమ్మా ఏంటమ్మా స్పిరిచువల్ కౌన్సిలింగ్ సెంటర్ అంటే? నాకు చాలా కోపం ఎక్కువమ్మా. ఇదిగో ఆవిడెవరో కనిపించింది అక్కడ హెల్త్ కౌన్సిలింగ్ సెంటర్ అని ఒక రోడ్డు ఎక్కడికి నిల్చుంది. కోపం చెబుతుంటే అందులో ఇంట్లో దూకంటది, పళ్ళు కొట్టుకోవాలి. ఏంటమ్మా నువ్వేమో బాగు చేస్తావేమో చెప్పు, నా కోపం తగ్గిస్తామేమో. మేము విశాఖపట్నం నుంచి వచ్చామమ్మా తడుపు. ఈ రోజమ్మా మా హిరామ్స్ మెమోరియల్ కన్వెన్షన్కి వెళ్ళాలని ఒకటే ఫోన్ ఎంఎన్జే కుమార్ గారు ఫోన్ చేసేస్తారు. ఎందుకంటే వస్తాము ఇక్కడికని. జాన్ కలాంత్ గారి ఫోన్లు, సుధాకర్ గారి ఫోన్లు, ఎంతకీ పోనీ రవిరెడ్డి గారి ఫోన్లు. ఈ ఫోన్ల మీద ఫోన్లు. డ్రైవర్ ఏమో రాలేదు. మరి కోపం రాదమ్మా? మా డ్రైవర్ రాలేదు కదా, నేను టైంకి వచ్చేయాలి కదా. రమ్మనే కదా ఫోన్ చేశారు. మరి డ్రైవర్ రాలేదు. ఫోన్ క్యాబ్ కోపడిపోతే ఎలా అండి? నాకు ఏమనుకుంటున్నాం, మా మానుకుంటాం జనపడద్దు కోపం. అవునా కాదో చెప్పండి. ఎవరు మాట్లాడతలేదు. కోపం ఉంది కదా, కోపం తగ్గాలంటే బాబా నేనే పని చేయలేనమ్మా, అందుకే కదా పనులు పెట్టుకున్నాను. చేసే పని కాదు, నాకే బోర్డు పనులమ్మా. మళ్ళీ ఇంకో పని చెప్తావేంటి? కొంచెం సమయం సరే చెప్పు చెప్పు కాసేపు బైబిల్ చదువుకోవాలండి రోజు. బైబిలా అసలు అలాగే చెప్పద్దమ్మా. మనకి బైబిల్ చదివితే బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం కోపం పోతా బైబిల్ చదివితే. నిజంగా నిజంగా అందరికి చెప్పమ్మా ఒకసారి. మా మాత్రం వాళ్ళందరికీ చెప్పమ్మా. చదువుతూనే ఉన్నారండి. నిజమా?
బైబిల్లో కీర్తనలో రాసింది 37వ సంకీర్తనలో 8వ వచనంలో కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుమని. అయితే నువ్వు కోపాన్ని మానాలి అంటే ఏం చేయాలంటే ఉదయకాలాన్నే బయలుచాలా, తర్వాత దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేవుడు నీకు నిగ్రహాన్ని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. చదవండి. మీరు ఎప్పుడైనా బైబిల్ చూస్తారా? అసలు చూసాను. నేను బైబిల్ ఇస్తాను, మీరు బైబిల్ చదవండి. అలాగే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మంచిగా మీరు సమాచారాన్ని ఆరోగ్యం గురించి నేను ఎన్నో హాస్పిటల్ తిరిగాను. ముందు వాడారు, నేను ముందు వాడాను, ఆ మందులు వాడాను, అయినా కానీ నాకు ఆరోగ్యం సరిగ్గా లేదమ్మా. ఏంటమ్మా ఆరోగ్యం బాగాలేదా? ఏమేమి తింటున్నావు? మందులు వాడుతున్నాను. దేవుడు దైవ వల్ల ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, మీ దగ్గరికి వస్తే ఏదైనా సలహా ఇస్తారని నేను వచ్చాను. ఆరోగ్యం గురించి నాకు చెప్పండి, నాకు ఇంకా బ్రతకాలని. అమ్మో బాబు, ఇంకంత అవసరం. వెళ్ళిపోవాలని ఆశిస్తమ్మా. అయితే మీరు ఒక పని చేయండమ్మా, మీరు అన్నము కూరలు అన్నీ బాగా తింటున్నారు కదా, అయితే నేను చెప్పిన ఫుడ్ ఒకటి తినాలి మీరు. ఏంటంటే గోధుమ గడ్డి, పచ్చగడ్డి ఇవన్నీ నూరేసి ప్రతిరోజు తిన్నారనుకోండి, వేళ్ళ వేళ్ళలో మీకు బతుకుతారు, చావు ఉండదు. మరి ఇప్పుడు వచ్చేది ఆవులు తినే తినాలి మనం, లేకపోతే పదం అది తినకపోతే మరి చచ్చిపోతాం. మరి అదేనమ్మా, ఇంక వేరేదేమి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను రాజమండ్రి నుంచి వచ్చానమ్మా. నాకు ఆరోగ్యం బాగాలేదు, ఎన్నో మందులు ఎంతో మంది డాక్టర్ వెళ్ళినా కానీ నాకు రోగం తగ్గట్లేదమ్మా. ఏం చెప్తారండి, మేడం గారు వెళ్ళాను, మీరేం సలహా ఇస్తారని మీ దగ్గరికి వచ్చాను. దీర్ఘాయు కలిగి ఉండాలంటే ఈ బైబిల్ చదువుకోవాలి. బైబిల్లో దేవుని ఆజ్ఞలు ఉన్నాయి, వాటిని పాటించాలి. ఈ బైబిల్ ఎప్పుడైనా చదవరా? చదవలేదమ్మా, విన్నాను కానీ చదవటం వేరే బైబిలే లేదు. అయితే నేను బైబిల్ ఇస్తాను మీకు, బైబిల్ చదవండి. బైబిల్లో ఏమనుందంటే నిర్గమకాండంలో 20వ అధ్యాయము 12వ వచనంలో, అది నీవు నీ తల్లిని తండ్రిని సన్మానించినట్లయితే నీవు దీర్ఘాయువు కలిగి ఉండాలి అని చెప్పారు. నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే కనుక నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. మరి నీ తల్లిదండ్రులు సన్మానిస్తున్నారా మీరు? ఎందుకు మరి అలా చేశారు? ఎందుకు అలా చేశారు? తల్లిదండ్రులు బరువు కాకూడదు కదా, తల్లిదండ్రులను చూసుకోవాలి కదా. అలాగే మీరు చెప్పారు కాబట్టి నేను ఆశీర్వాదం తీసుకొచ్చి దగ్గర నాకు అలాగే పెట్టిన అవుతానమ్మా. అది మీరు ఖచ్చితంగా దీర్ఘాయుష్మంతురాలు అవ్వాలంటే మీ తల్లిని తండ్రిని సన్మానించాలి. కనుక మీరు ఓల్డేజ్ హోమ్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని మీరు రోజు బైబిల్ చదవండి, వారి కొరకు ప్రార్థన చేయండి, మీ కొరకు ప్రార్థన చేసుకోండి. మీరు దీర్ఘాయుష్మంతులు అవుతుంది. చాలా వందనాలమ్మా. మన గురించి ప్రార్థన చేయండమ్మా, దీర్ఘాయుష్మంగా ఉండాలని. అయ్యో, ఎంతో మంచిగా చేయాలనుకుంటున్నాను, ఏ పని అయినా సరిగా చేయలేకపోతున్నాను. జ్ఞానంగా ఉండాలనుకుంటున్నాను, అందరితో తిట్లు తింటున్నాను. ఏ పని అంతా మంచిగా చేయాలి, ఎవరితో తిట్టించుకోకూడదు అనుకున్నాను, కానీ అలాగే అయిపోతుంది. జ్ఞానం కలిగి జీవించాలనుకుంటున్నాను. కాబట్టి ఇది మరి హెల్త్ పరంగా నా డిఫెక్ట్ లేదంటే ఏదో ఎక్కడో దిగి కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళాలని ఈరోజు డిసైడ్ అయ్యాను. కాబట్టి తణుకులో ఏదో సెంటర్స్ పెట్టారంట, అక్కడికి వెళ్ళి నాకు ప్రాబ్లంకి సొల్యూషన్ ఈరోజు తెలుసుకోవాలని, ఖచ్చితంగా కనుక్కోవాలని మటుకు అనుకుంటున్నాను. ఇక్కడ ఏదో హెల్త్ కౌన్సిలింగ్ సెంటర్ అని పెట్టారు, ఒకసారి వెళ్ళి చూస్తాను. ఎవరమ్మా? మేడం, నాకు జ్ఞానం కొద్దుగా ఉందని చెప్పి అందరితో తిట్టించుకుంటున్నానండి. నేను ఎవరికి చెప్పింది వాళ్ళు ఏదో 4 ఐడియాకి వస్తున్నారు, వాళ్ళకి కూడా ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఏదో జ్ఞానం కలిగి ఉండాలి, మీరు హెల్త్ పరంగా నాకు ఏమన్నా టిప్స్ చెప్తారు, నేను జ్ఞానం కలిగి చక్కగా అందరితో మంచి అనిపించుకోవాలి అని మటుకు అనుకుంటున్నాను. కాబట్టి నాకు ఏమన్నా కొంచెం ఐడియాస్ చెప్తే కనుక నేను జ్ఞానం కలిగి మంచిగా జీవించాలని కోరుకుంటున్నాను.
తప్పకుండా అమ్మ చెప్తాను. మీరు నా దగ్గరకు వచ్చినట్టు వందనాలు. మీరు ఏం లేదండి అమ్మా, మంచి జ్ఞానం రావాలని మరి మీ అబ్బాయికి మీకు మరి మీ ఆయన గారు కూడా మరి జ్ఞానం ఉందో లేదో నాకు తెలీదు, ఆయన చాలా జ్ఞానవంతులండి. మీకు చెప్పలేదు. ఆయనతో కూడా చాలా సార్లు తిట్టుకుంటున్నాను, అందుకనే మీ దగ్గరికి వచ్చాను. అయితే బాగా తింటున్నారు అన్నారు కదండి, ఒక పని చేయండి అమ్మగారు, గన్నేరు పప్పు బాగా రుబ్బేసుకొని తినేయండి, అప్పుడు మీరు బాగుంటారు. జ్ఞానం విపరీతమైన జ్ఞానం వచ్చేస్తుంది అన్నమాట. నిజంగానమ్మా? నిజంగా మీరు గన్నేరు పప్పు మరి గన్నేరు పప్పు తింటే చనిపోతారంటారు కదమ్మా? అదేమి లేదులేమ్మా, నువ్వు ఇష్టపడితే తినేయచ్చు. మరి చనిపోయినా పర్వాలేదా? అది తిన్న తర్వాత చెప్పండి అమ్మా, వెళ్ళండి. తిన్న తర్వాత తిన్న తర్వాత మీ ఆయన గారు చెప్తారు అమ్మ వెళ్ళి. సరే అమ్మా, చాలా వందనాలు మరి, వెళ్ళండి. మరి ఆ గన్నేరు పప్పు అయితే తినలేదమ్మా. తినమ్మా సరే తప్పకుండా. కాబట్టి మీ ఐడియా అయితే నేను ఫాలో అవ్వలేకపోతున్నాను, కాబట్టి క్షమించండి. ఇంకొక కౌన్సిలింగ్ సెంటర్ ఏదో ఉందన్నాడు, అక్కడ కూడా వెళ్ళి నా ప్రయత్నం చేస్తాను. ఫోన్లో మీ దురదృష్టం, వెళ్ళండి. నమస్తే అమ్మా. నేను జ్ఞానం కలిగి మంచిగా జీవించాలి అనుకుంటున్నానండి. ఎక్కడి నుంచి వచ్చారండి? రాజమండ్రి నుంచి వచ్చానండి. ఇక్కడ తణుకులో కన్వెన్షన్ జరుగుతుంది, అక్కడ కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టారు అని చెప్పేసి విని వచ్చామండి. అయితే సెంటర్స్ కన్నా వెళ్ళారా? వెళ్ళామండి. అది నా హెల్త్ ప్రాబ్లం ఏమో అని చెప్పేసి వెళ్ళాను, కానీ మేడం ఏదో గన్నేరు పప్పు తినమంటున్నారు. అది నాకు తెలిసినంత వరకు హార్మ్ఫుల్ అని తెలుసు, కాబట్టి అది ఇంకా చేయలేక మీరు ఇంకా ఏమైనా మంచి ఐడియా ఇస్తారేమో అని చెప్పేసి మీ దగ్గరికి వచ్చాను మేడం. చిన్నదే నేను చెప్తాను, అది మీరు ఫాలో అవ్వండి. ఓకే. మీకు దేవుడు జ్ఞానాన్ని ఇస్తారు. ఏంటంటే మరి బైబిల్ గ్రంథంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానులకు మూలమని రాసుంది. సామెతల గ్రంథము 9:10. అయితే మీరు ఎప్పుడైనా బైబిల్ చదివారా? విన్నానమ్మా. బైబిల్ అంటే మా పక్కన ఉన్నారు అందరూ బైబిల్ మంచిది దేవుడు అని చెప్తారు, కానీ నేనైతే ట్రై చేసి చూడలేదు. ఎందుకు చదవలేదు? ఏమో అది ఇది చేసుకోలేదా అయిపోయిందమ్మా. మీకు విశేష జ్ఞానం కావాలంటే కనుక తప్పకుండా బైబిల్ చదవాలి. మీకు బైబిల్ ఇస్తాను నేను, మీరు ప్రతిరోజు బైబిల్ చదివి ప్రార్థన చేసినట్లయితే మన దేవుడు దేవాతి దేవుడు విశేషమైన జ్ఞానాన్ని మీకు దయచేస్తారు. జ్ఞానం వస్తుందమ్మా? తప్పకుండా వస్తుందండి. ఎవరితో తిట్టించుకోను కదా? ఎవరితో తిట్టించుకోను. అయితే తప్పకుండా చేస్తాను. తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ. అందుకనే అమలాపురం నుంచి తమిళనాడు వచ్చాను. డబ్బంతా పోగొట్టుకొని మోసపోయాను. ఎవరితో చెప్పుకోవాలి, నా బాధ ఏంటో తెలియట్లేదు. ఏంటి ఇక్కడ ఇంతమంది ఉన్నారేంటి? ఏంటండి ఇది? మోటెట్టారు రమేష్ గారు కన్వెన్షన్ అని ఏం చెప్తారండి ఇక్కడ? ఎవరమ్మా వచ్చారు? అండి నేను దుబాయ్ వెళ్దామని డబ్బులు పోగేసుకున్నానండి. దుబాయ్ వెళ్ళలేదా? వెళ్ళలేదండి, ఇంకానే డబ్బులు పోగేసుకున్నానండి. నేను పోగేసుకుంటే ఆవిడ ఎవరు అన్నదండి, నేను పంపిస్తాను అన్నదండి. నా డబ్బులన్నీ ఇస్తానండి. చాలా మోసపోయానండి. ఏం చేయాలో తెలియట్లేదు. ఇచ్చారా? అదేదో నాకేమొచ్చు కదా. మీకు తెలియదు కదండి, నాకు చెప్పింది ఇచ్చేసానండి డబ్బు అంతా. ఇప్పుడు వెళ్ళి ఆ డబ్బు ఇంకా ఏమన్నా ఉంటే పట్టుకొచ్చి నాకు ఆవిడేదో పంపిస్తాను కదా, ఆవిడకి ఇచ్చానండి. మళ్ళీ ఇంకా పోగేసుకుని మరి మీకైతే మీరేం చేస్తారండి? నేనేం చేయాలమ్మా, నీకు ఉద్యోగం ఇప్పిస్తాను అక్కడ. నమ్మి మోసపోయానండి, ఎవరిని నమ్మాలో తెలియట్లేదు నాకు. మళ్ళీ డబ్బు అంతా అంటే చాలా కష్టం అండి. ఇంకా ఏం చెప్పనమ్మా? రూపాయి కూడబెట్టి మళ్ళీ మీకు ఇచ్చారనుకోండి ఇంకా మోసపోతానండి. మరి ఇంకా అంతకని నేను చెప్పేసి డబ్బులు లేవండి, వెళ్ళిపోతాను. ఇక్కడ ఏదో ఏదో మళ్ళీ ఇక్కడ కూడా ఈవిడ కూడా చెప్తానండి. అండి అండి నేను దుబాయ్ వెళ్దామని డబ్బులు పోగేసుకున్నానండి. ఆవిడ ఎవరో పంపిస్తానన్నది, వేలు వేస్తానండి, డబ్బులన్నీ ఇచ్చేస్తానండి. మోసపోయానండి, ఏం చేయాలో తెలియట్లేదండి. ఏడుపు తప్ప ఏమీ లేదండి. అమలాపురం నుంచి వచ్చానండి, తనకు దాకానండి. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? మీటింగ్స్ అయ్యారని వెళ్ళాలనుకుంటున్నారు? నేను దుబాయ్ వెళ్ళాలనుకుంటున్నానండి. ఏం చేయమంటారు? మోసపోయానండి. తెలీదండి. బైబిల్లో
ఒక వాక్యం ఉంది ఏంటంటే, మనుషులను నమ్మకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని కదా. 118:8 అయితే మీకు బైబిల్ లేదు కదా, నేను బైబిల్ ఇస్తాను. బైబిల్ చదువుకోండి ప్రతిరోజు, ప్రార్థన చేసుకోండి. దేవుడి దగ్గర మొదలుపెట్టినట్లయితే ఏ మనుషుడు కూడా మిమ్మల్ని మోసము చేయలేడు. ఏ మనుషుడు కూడా మోసం చేయడానికి సాహసించడు. కనుక మీరు ఏం చేయాలంటే మరి రోజు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసినట్లయితే దేవాతి దేవుడు మీకు తోడై ఉంటాడు. ఎవరు మిమ్మల్ని మోసం చేయరు. నా దగ్గర బైబిల్ లేదండి, చాలా మంది. మరి చివరిగా చిన్న సూచన అండి. మేడం, ఎవరికి మీరు ఎంత స్మార్ట్ గా కనబడుతున్నారు? మీరు ఏం రాస్తున్నారో చెప్తారండి, నేను అమ్ముకుంటాను. ఏమి రాయిరా? మరి ఎంత అందంగా ఉన్నారు మీరు. చెప్తాను కదండి, మీరు ఏం వాడుతున్నారో చెప్తే నేను సేవ్ చేసుకుంటాను. ముఖానికి కానీ చేతులకు కానీ ఏమీ రాయట్లేదు మేడం. మీ ఏజ్ ఎంతండి? నా ఏజ్ 75 సంవత్సరాలు. వావ్, 75కి ఎంత అందంగా ఉన్నారా? మేమే ముసలోళ్ళగా ఉన్నాం మీ పక్కన. అదేం కాదు కానండి, మేము 4 గంటలు లేచి ముందు బైబిల్ చదివి ప్రార్థన చేసుకుంటామండి. బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకుంటారా? 5:30కి మాకు యెరూషలేం ప్రేయర్ టీం ఉందండి. అవునండి. 5:30 నుంచి 6:30 వరకు కూడా మేము ప్రేయర్స్ లో ఉంటామండి. మాటలతో, వాక్యంతో దేవుని స్తుతిస్తాం. అలాగే కాకుండా మా కుటుంబం అంతా కూడా నేను నా ఇంటి వారిని యెహోవాని సేవిస్తామండి. దేవుని సేవిస్తే అవునండి, అందుకే నాకు నా మొహం ఎంతో గ్లోగా కనిపిస్తుంది. చాలా బాగున్నారు మేడం మీరు. థ్యాంక్ యూ మేడం. నిజంగా నేను ఇప్పుడు ఏదో అమ్మేసుకున్నాం అనుకున్నాను, మిమ్మల్ని ఏదో రహస్యం చెప్తారేమో అనుకున్నాను. అబ్బా, అయితే దేవుని సేవించాలి, అంతే కదండి. చాలా బాగుందండి ఈ విషయం. అయితే సాయంకాలం కూడా మాకు 7:30 నుంచి 8:30 వరకు ప్రేయర్స్ ఉంటాయండి. మాకు అన్ని చోట్ల నుంచి వస్తారు. అమెరికా నుంచి, ఇంగ్లాండ్ నుంచి, విజయవాడ నుంచి, రాజమండ్రి నుంచి, హైదరాబాద్ నుంచి పాల్గొంటారు. ఉదయం సాయంత్రం ప్రాంతంలో ఉంటారండి. ఉదయం వరకు సాయంత్రం వరకు కదండి. మార్నింగ్ ఏమో 5:30 నుంచి 6:30 వరకు. అంతేనా? సాయంకాలం 7:30 to 8:30. వా, చాలా బాగుందండి. అయితే దేవుడు ఇంత గొప్పడని ఇప్పుడు మీ ద్వారా తెలుస్తుందండి. మరి చాలా సంతోషం. నేను కూడా మరి మీలో చేరాలని అనుకుంటున్నారు. మరి మా కుటుంబాన్ని కూడా చెప్తామండి. మరి హైరౌండ్స్ మెమోరియల్ కన్వెన్షన్ కి మనం అందరం వచ్చాము. మరి దేవుడి వాక్యాన్ని, చక్కటి వాక్యాన్ని వింటున్నాము. అలాగే కాకుండా మనం ప్రతి ఇంటిలో కూడా మరి ప్రార్థన, వాక్యము, దేవుని పాటల ద్వారా స్తుతించి కీర్తిస్తే మన మొహం ఎప్పుడు కూడా మెరుస్తూను కాంతివంతంగా ఉంటుంది. మరి అందరూ కూడా దేవుణ్ణి ఆరాధించాలని మరి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అందరికీ చిన్న సూచన అండి. ఇప్పుడు ఇక్కడ చేరిన వారందరికీ ఒక్కొక్క సూచన ఇచ్చాము. మరి అందరికీ కన్వెన్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక సూచన ఏంటంటే, మరి సర్వ సంపదలు మన దేవుని యొక్క గుప్తమై ఉన్నాయి. మన దేవాతి దేవుని దగ్గర ప్రతిదీ ఉంది కాబట్టి మన సౌందర్యం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, జ్ఞానం కావాలన్నా మనము దేవాతి దేవుని దగ్గర పొందవచ్చు. ఇంకా మరి బయట పోవాలంటే, మరి ధైర్యం కావాలంటే దేవాతి దేవుని దగ్గరికి వెళ్ళాలి. కోపం పోవాలి, మరి సమాధానం రావాలంటే కూడా మరి దేవాతి దేవుని ప్రార్థన చేయాలి. మరి ఆ సూచన మీరందరూ పాటించాలని, మరి కన్వెన్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరి వరకు ప్రార్థించాలని దేవాతి దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. స్పిరిచువల్ కౌన్సిలింగ్, హెల్త్ కౌన్సిలింగ్ కొంచెం మీనింగ్ఫుల్ ఉంటుంది. మేము ఒక్క అరగంటలో నేర్చుకున్నామండి. ఇదంతా కూడా మరి వీళ్ళు పార్టిసిపేట్ చేసి మరి నేను చెప్పిన వెంటనే ఈ మాట వీళ్ళు వెంటనే పాల్గొన్నానండి.
ఎంత తప్పులుంటే క్షమించండి. చూడండి, గెట్ రెడీ. ఓకే అండి, ఇలా చూడండి అందరూ. రెడీ, 1 స్మైల్ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ అండి. చాలా అక్షరాల నిజమండి. నేను చిన్నప్పుడు కన్వెన్షన్ లో ఈ జడకాపు వెనకాల తిరిగేదండి. భోజనం రెడీగా ఉంది. చర్చిబాబు వస్తే రోజు ప్రేయర్ చేసుకుని భోజనంలో దయచేసి వినండి. ఒక్క నిమిషం అందరూ దయచేసి ఇటు తిరగండి. నిజంగా మన హైలైట్స్ హైలైట్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అందరికి చెప్పడం వాళ్ళకి. ఇంకొక విషయం ఏంటంటే